అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం వ్యాలీ విహంగం ఇంటర్వ్యూ సిరీస్ లో వైలన్ వాసుదేవన్ గారి గురించి వినని వాళ్ళు ఉండరు. ఆయనతో మాట్లాడాలని ఇవాళ ఇక్కడ ఆయన కలవడం జరిగింది. వైలన్ వాసు గారి పేరుతో ఆయన చాలా మందికి తెలుసు. ఆయన ఆల్మోస్ట్ 1000 పైగా ఎన్నో కాన్సర్ట్స్ ఇచ్చారు. జుగల్బందీ వాటిలో పాల్గొన్నారు. ఆయన లెజెండరీ వైలనిస్ట్ నాద సుధార్ణవ అని పిలిపించుకునే అన్నవరపు రామస్వామి గారి శిష్యులు. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా చాలా పండుగలు అవి జరుగుతాయి కదా. నమస్తే ఫ్రాన్స్ అని, వరల్డ్ వుడ్ ఫెస్టివల్ అని, సంకట మోచన్ ఫెస్టివల్ వారణాసిలో జరిగేది, టీసీఎఫ్, ఇట్లాంటి చాలా వాటిల్లో ఆయన పర్ఫామ్ చేస్తున్నారు. ఆయన సంగీతంలో పిహెచ్డి చేశారు. ట్రినిటీ కాలేజ్ ఇన్ లండన్ లో 8th గ్రేడ్ ఇన్ వెస్టర్న్ మ్యూజిక్ ఫ్రమ్ ఆ కాలేజ్ నుంచి తీసుకున్నారు ఆయన. తర్వాత ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తున్నారు. విజిటింగ్ ఫ్యాకల్టీగా ఇంకొన్ని యూనివర్సిటీలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి 12,000 మంది ఆయనకి శిష్యులు ఫాలో అవుతున్నారు. ఆయన తరచుగా ప్రతిరోజు ఒక 100 మంది స్టూడెంట్స్ దాకా ఆయన సహనంగా క్లాసులు చెప్పడం నేను ఎన్నోసార్లు చూశాను. శబర్మతి సంగీత్ అనే ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఆయనలో నాకు బాగా నచ్చిన గుణం ఏంటంటే, సంగీతంలో కాకుండా హ్యూమన్ వాల్యూస్ అంటాం కదా, మానవతా విలువలు మనుషుల్లో పెంపొందించాలని, పిల్లలకి చిన్నప్పటి నుంచి అవన్నీ నేర్పాలనే తాపత్రయంతో ఆయన సంగీతంలో దాన్ని మిళితం చేస్తూ చెప్పడం, ఆయన మాట తీరు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసి మా అందరికి చాలా ముచ్చటేస్తుంది. అంటే ఇంత టాలెంట్ ఉన్న ఆయన ఎంత నిగర్వంగా ఉంటారో. రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు ఆయన, అబ్దుల్ కలాంది. ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నారు బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి. సమైక్య భారత్ గౌరవ్ పురస్కార్ అని మెడ్రాస్ తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చింది తీసుకున్నారు. రోటరీ క్లబ్ వాళ్ళు తీసుకున్నారు. ఎన్నో ఉగాది పురస్కారాలు, సిలికానాంధ్ర అవార్డులు అందుకున్నారు. ఇంత ఇంత ప్రొఫైల్ ఉండి కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తాను అంట, ఏముంటుంది చెప్పడానికి అని అడిగితే కూడా ఆయన గురించి 1-2 వాక్యాలే తప్ప పెద్దగా ఏమనాలి, తన గురించి తాను చెప్పుకోవడానికి కూడా ప్రయత్నించని మనిషి. కానీ ఆయన మేమందరం ప్రత్యక్షంగా కలవడం, చూడడం, దగ్గర నుంచి మాట్లాడడం జరిగింది కాబట్టి ఆయన తడక ఏంటో మాకు తెలుసు. సంగీతంలోనే కాక బయట కూడా ఆయన అసలు చాలా ఈజీ టు గెట్ అలాంగ్ విత్. ఏ వయసు వాళ్ళతో అయినా ఇట్టే సరదాగా కబుర్లాడుతూ, మిగతా అప్పుడంతా ఆయన చేతిలో వైలన్ లేనప్పుడు ఈయన ఇంత పెద్ద సంగీత కళాకారుడు అంటే నమ్మడానికి కూడా అనుమానం వచ్చేంత నార్మల్ గా ఉండేసి, చేతిలోకి వైలన్ రాగానే ఆయన ఎలాంటి క్లిష్టమైన రాగాల్ని అవలీలగా సంధించగలరు అనేది అది కూడా మేము చూడడం జరిగింది, వీక్షించాం, సంతోషించాం. సో నా ఆనందం ఆయనతో మాట్లాడుతూ మీ అందరితో కూడా పంచుకోవాలనే కోరికతో ఈవేళ ఆయనతో మాట్లాడాలని ఇక్కడ కూర్చున్నాము. నమస్కారం వాసు గారు. నమస్కారం అండి శారద గారు. చాలా బాగున్నాను, సంతోషం. మీ వ్యాలీ వినోదం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినారు. మా అదృష్టం అండి. మీరు ఇంతటి మహామహులో కూడా ఎంత నిగర్వంగా మాట్లాడడమే కాక, మీరు మొదటిసారి కాన్సర్ట్ ఇచ్చినప్పుడు చూసిన దగ్గర నుంచి కూడా నాకు ఇలా వైలన్ వాసుదేవన్ అనే పేరు పిలవాలని గుర్తుండదు, వాసు గారు అని కూడా గుర్తుండదు. వైలన్ గారు అని పిలుస్తూ ఉంటాను మిమ్మల్ని. అంతగా నాకు వైలన్ అంటే మీరు అని పడిపోయింది. సో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఏంటంటే మనకు తెలిసిన సర్కిల్స్ లో అలా మనకు గుర్తుంటారు కాబట్టి. అవును, అంటే నేను అంటే విన్న లాల్గూడ్ జయరామన్ వీళ్ళందరూ విన్నా కూడా ప్రత్యక్షంగా చూసింది మీద అవడం వల్ల అది బాగా మనసుకు హత్తుకుపోయే మంచి మంచి కీర్తనలు అవన్నీ కూడా మీరు మధ్యలో రీమిక్స్లు అవి కలిపినవి, ఆ ఫ్యూజన్లు అవి కూడా బ్రహ్మాండంగా వాయించడం వల్ల బాగా నాకు మనసుకు పడిపోయి వైలన్ అనగానే వైలన్ గారు అని మిమ్మల్ని పిలుస్తూ ఉంటాను. బట్ ఈవేళ నాకు మీ నుంచి కొన్ని తెలుసుకోవాలనిపించింది. ఏంటంటే నా ఒక్కదాని కోసమనే కాకుండా మీరు చెప్పే విషయాలు ఇంకో నలుగురికి ఉపయోగపడి, సంగీతం మీద, వైలన్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, కొత్త ప్రయాణం మొదలెట్టాలనుకుంటున్న వాళ్ళకి ఉపయోగపడే సంగతులు ఏమన్నా ఉంటే అవన్నీ మీరు పంచుకుంటే నేను ఇంకో నలుగురికి ప్రచారం చేయాలని నా కోరిక. అదే చాలా ముఖ్యం అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ కి సంబంధించి జనాలకి ఎవరికైనా కానీ కొద్దిగా సమాచారం ఇవ్వగలిగితే చాలా సంతోషం అండి. సో అంటే రొటీన్ ప్రశ్నల్లో భాగంగా మీరు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు, అంటే సంగీతం అనేది చిన్నప్పటి నుంచి మీ జీవితంలో ఉందా, లేకపోతే మీ ఆసక్తి వల్ల గురువుల్ని వెతుక్కుంటూ వెళ్ళడం జరిగిందా అనేది అందరితో పాటు నాకు ఆసక్తి తెలుసుకోవాలని. మీ బాల్యం, సంగీతం ఎలా పెనవేసుకున్నాయో చెప్పండి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే సంగీతము చిన్నప్పటి నుంచి లేదండి.
అంటే నా యాటిట్యూడ్ వల్ల, నా యొక్క మనస్తత్వం వల్ల నేను సంగీతంలోకి వచ్చానని చెప్పొచ్చు. ఎందుకనంటే ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి. అదే పక్క వారితో మనం ఏమి తక్కువ కాకుండా ఏదో ఒకటి చేయాలి. అంటే వాళ్ళ కాంపిటీటివ్ స్పిరిట్‌లో అయితే వాళ్ళనేదో తోసేసి ముందుకెళ్ళాలనే ఉద్దేశ్యం కాదు. సో, ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. ఉండటం అంటే ఆహ్, దానికి కారణం ఏంటంటే మా యొక్క కుటుంబ పరిస్థితులు. చదువుకున్న తల్లిదండ్రులు ఉండి కూడా ఆర్థికంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మా నాన్నగారు తెలుగు పండితులనమాట. చాలా అంటే మా నాన్నగారి క్లాస్‌లో నేనే కూర్చొని విన్నాను కొన్ని సందర్భాలు. పాఠం చెప్తూ ఉంటే ఒక పద్యం పాడినా గాని, పద్యంని వివరించి చెప్తూ ఉంటే, అబ్బా! తెలుగు మాస్టర్ గారా? లేకపోతే ఆగస్టు 15కి ఇలా వచ్చి జెండా వందనానికి ఎగరేయడానికి వచ్చి అక్కడ మాట్లాడినా గాని, అందరూ కూడా అసలు చాలా అద్భుతంగా ఫీల్ అవుతూ ఉండేవారు మా నాన్నగారిని చూసి. అటువంటి శక్తి కలిగినటువంటి, అటువంటి టాలెంట్ ఉన్నటువంటి మన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, సమాజ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆహ్, చాలా ఆర్థికంగా ఏంటంటే, నేను స్కూలుకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అసలు నేను చదివింది స్కూల్ చదివింది మహా అయితే 1, 2, 3 తరగతులు చదువుంటా. అంతా నేను చదివింది ఇప్పటిదాకా పీహెచ్‌డీ దాకా కూడా నేను చదివింది ప్రైవేట్‌గానే చదివాను. వావ్! హ్మ్. 2 పీజీలు చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక పీజీ చేశాను. అన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్ నుంచి చేశాను. ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి చేశాను. అంటే అసలు ఆహ్, ఎందుకు ఓహ్, కొరగానటువంటి జీవితాలు అవుతాయన్నమాట జనరల్‌గా. అటువంటి దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు, మన పక్కన ఒక ఒక మనిషి స్కూల్‌కెళ్తున్నాడనుకోండి. అరె! నేను ఎళ్ళట్లేదేంటి స్కూల్‌కి? ఒక మనకి ఎంత దారుణం అంటే ఆహ్, బియ్యం తీసుకొచ్చినటువంటి సంచులతో కుట్టుకోవాల్సొచ్చేది. అప్పటికి చాలా డెవలప్ అయ్యి అందరూ అల్యూమినియం బాక్సుల్లో పట్టుకెళ్ళేవారు స్కూల్‌కి. ఒక బాక్స్ ఉండేది పుస్తకాలు పెట్టుకునేది. ఆహ్, అటువంటి పరిస్థితుల్లో పక్క వాళ్ళని చూసినప్పుడు మనం ఇప్పుడు నేను హౌ కెన్ ఐ ప్రూవ్? నాకు చదువుకోవాలని ఆసక్తి ఉంది. తర్వాత తెలివితేటలున్నాయి. స్కూల్‌కెళ్ళేటువంటి పరిస్థితి, డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఎలా ప్రూవ్ చేయాలి అనే దాని మీద మనం ఈ మనస్తత్వం నాకు మొదటి నుంచి ఉంది. సో, అటువంటి పరిస్థితుల్లో మనకు తెలిసింది ఎవరో చెప్పిన వాళ్ళు దాన్ని బట్టి ఓకే. మ్యూజిక్ కాలేజ్‌కెళ్ళి నేర్చుకుంటే అక్కడ ఉచితంగా చెప్తారు. అంటే బానే ఉంది. ఏదో నా తోటి వాళ్ళందరూ స్కూల్‌కెళ్తే కనీసం నేను కాలేజీకెళ్తున్నా అని చెప్పుకోవచ్చు అని అలాగా నేను ప్రారంభించేప్పటికి 13 ఏళ్ల తర్వాత నేను వెళ్ళాను మ్యూజిక్ కాలేజ్‌కి. సో, అక్కడ అలా స్టార్ట్ అయింది. మ్యూజిక్ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకొని అక్కడ ప్రారంభించాను నేర్చుకోవడం. సో, అది ప్రారంభం. కానీ అది నేనెప్పుడు అంటూ ఉంటాను. ఏంటంటే కొంతమందికి చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి తల్లి, తండ్రి గురువులవ్వడం, లేకపోతే ఇంటి చుట్టుపక్కల సాధనాలుండడం, ఆ సంగీతంలో ప్రవేశం రావడానికి చుట్టూ ఉన్న వాళ్ళు పరిస్థితులు దోహదపడుతూ వాళ్ళు నేర్చుకోవడం ఒక ఎత్తు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు గూడా జీవితం చివరి వరకు దాని మీద శ్రద్ధ ఉంచుకుని ఎదగడం గూడా గొప్పే కాదనను కానీ, అంటే ఏ సాధనాలు వీళ్ళు ఇంట్లో లేకపోయినా సొంతంగా వాళ్ళంతట వాళ్ళకి ఒక స్టేజ్‌లో జీవితంలో ఒక ఒక స్టేజ్‌లో దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి, వ్యక్తిగతమైన స్వయం కృషితోనూ లేకపోతే పంతం పట్టి ఇది నేర్చుకొని తీరాలి అని వెళ్లి నేర్చుకునే వాళ్ళని చూస్తే ఒక ప్రత్యేకమైన ఒక ఎక్స్‌ట్రా మెట్టు గౌరవం కలుగుతుంది. ఎస్పెషల్లీ మీరిప్పుడు ఆ! అంటే నేనేమనుకుంటానంటే అండి ముఖ్యంగా ఇది కుటుంబ సంస్కారం. తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి సంస్కారం ఒకటి. మనకి భగవంతుడు, తర్వాత మనకి తెలిసిన వాళ్ళందరూ మనల్ని మంచిగా అవ్వాలని చెప్పి దీవిస్తారనమాట. అంటే అవును. ఐ బిలీవ్ ఇన్ దెమ్. ఆహ్, వాటిల వల్ల లేకపోతే నా పక్కనే ఆహ్, చాలా అన్యాయంగా బతికినటువంటి కుటుంబాలుండేవి. చాలా అంటే ఇట్స్ ఎ స్లమ్ వేర్ ఐ యాక్చువల్లీ గ్రూ అప్ అంటే ఇట్ వాస్ ఎ స్లమ్ యాక్చువల్లీ. అక్కడి నుంచి మనం రావడానికి పక్క వాళ్ళు పెయింట్‌లేసుకునేవాళ్ళు, లేకపోతే పని చేసేవాళ్ళు, లేకపోతే రిక్షా తొక్కేవాళ్ళు, ఆటో తొక్కేవాళ్ళు. ఇలాంటి ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనము ఆహ్, అంతకంటే ఎక్కువ అతిచి 10 ఉండేటువంటి పరిస్థితి కాదు. ఎంత చదువు ఉన్న ఏరియాలో మొత్తం
మా నాన్నగారే ఎడ్యుకేటెడ్ అన్నమాట. హ్మ్. సో అంటే అటువంటి పరిస్థితుల నుంచి జనరల్ గా రావడం అంటే దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అని చెప్పి అనుకుంటాను అనమాట. అది సంస్కారం, బ్లెస్సింగ్ అని చెప్పి అనుకుంటాను. అంటే అది ఈ సంస్కారం అలా ఒప్పుకోవడం. బట్ అంటే సంస్కారం అంటే చుట్టుపక్కల మన పరిస్థితులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎన్నో నేర్పడానికి ప్రయత్నిస్తారు. అంటే మీలాగే ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఎదిగే పిల్లలకి ఏదో చెప్పాలని, మంచి చెప్పాలనే కదా ప్రతి వాళ్ళు తాపత్రయపడేది. అంటే దాన్ని గ్రహించడం ఒక పార్ట్. 2 మీరు నేను ఎక్కడ అబ్బురపడుతున్నానంటే మీరు అది సొంతంగా ఇప్పుడు ఆకలితో ఆహ్, రకరకాలుగా అవుతారు గదా మనుషులు. ఆకలితో కోపం అవ్వచ్చు, అది విరోధం పెంచుకోవచ్చు. దానికి కోపము అవన్నీ రకరకాలుగా వచ్చిన రోజులున్నాయి గానీ, చిన్నతనంలో వచ్చేటువంటివి. అవును. అంటే చిన్నతనంలో అయినా గూడా నేను చెప్తోంది ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీ ఒక్కోలా రియాక్ట్ అవుతుంది కదండీ. ఇప్పుడు ఆకలికి ఒక అవును. పెంచుకొని డబ్బే ముఖ్యం అని తేల్చుకోవచ్చు. కానీ మీరు అలా అవును. అదే ముఖ్యం ఇంకోళ్ళ ముందు ఏమన్నా మనం గూడా చూపించుకోగలం మనకేం తక్కువ అనే ఆత్మవిశ్వాసంతో మీరు ఎంచుకున్న మార్గం కళ గదా! కళ అది గూడా పోనీ ఇప్పుడు మీరు హ్మ్. చిన్నపు స్థాయి దాటి ఉన్నారు గదా! ఇప్పుడు ఎదిగి మీరు ఒక స్థాయి అంటే నేను జనరల్‌గా ఏంటంటే సొంతంగా ఇఫ్ మ్యూజిక్ కాకపోతే నేను ఎందులోకెళ్ళినా గానీ దాన్ని చితక్కొట్టేవాడిని వేరే విషయం అది. ఎందులోకెళ్ళంటే ఐ ట్రైడ్ మెనీ థింగ్స్. ఇప్పుడు మీరు చూస్తే నేను ఏది పట్టుకుని నేను షార్ట్ హ్యాండ్ ఎవరైనా షార్ట్ హ్యాండ్ చెప్తే నాకు అంత కసిగా ఉండదనమాట. నువ్వేం షార్ట్ హ్యాండ్ చేసి నేను కూడా చేసేవాడిని. చేస్తా అని చెప్పి షార్ట్ హ్యాండ్‌లో జాయిన్ అయ్యాను. అంటే వాళ్ళతో చెప్పడం గురించని కాదు. హ్మ్. టు ప్రూవ్ మైసెల్ఫ్ దట్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్ అని చెప్పి. హ్మ్. సో ఐ స్టూడ్ స్టేట్ సెకండ్ ఇన్ షార్ట్ హ్యాండ్. ఎవరో వావ్! టైప్ నేర్పిస్తే టైప్ నేర్చుకోమని చెప్తే నేను తెలుగు, ఇంగ్లీష్ హిందీ మొత్తం కొట్టేసా టైప్. హ్మ్. అన్ని హైయర్స్ అవన్నీ. వావ్! అలాగంటే అదొక కసి అంటారు కదా! అదే అంటే కసి అనేది కొంచెం పెద్ద పదం. మీకంటే పట్టుదల జాస్తి. అంటే పేరు కాశీ అని నా పేరులో ఉన్నా మీకే కసి ఎక్కువగా ఉన్నట్టుంది గానీ, బట్ అంటే ఒక పని అనుకుంటే సాధించాలన్నది ఆ మొత్తం మార్గంలో చాలా మంది పట్టు సడలిపోతుంది గదా! ఎక్కడొక్కడ ఫోకస్ అనేది ఏకాగ్రత చెలిస్తుంది. కానీ మీరు అవును. పట్టి దాన్ని ఇన్నేళ్ళు అంటే మీరిప్పుడు చిన్న పిల్లలు గూడా కాదు గదా! ఇన్నేళ్లుగా ఒక కళను నమ్ముకుని అప్పుడు కసితో మొదలైనా, ఇప్పుడు పంతంగా దాన్ని అవును. మీరు నేర్చుకుని సాధన చేయడమే కాక ఇంకో 100 మంది, 12,000 మందికి మీరు ప్రపంచవ్యాప్తంగా ఆ కళని బోధిస్తున్నారంటే అందులో కసి కన్నా ఆ కళ మీద ఆపేక్షను మీకు దాని మీద పెంచుకున్న అనుబంధమే ఎక్కువ గదా! ఇలా. ఖచ్చితంగా మనం కొన్నాళ్ళ పాటు మనం ప్రయాణం చేసిన తర్వాత ఆ యొక్క విషయం మీద మనకి పట్టు అనేది కొంచెం దొరుకుతుంది. దాంట్లోని కొన్ని విషయాలని ప్రపంచానికి చెప్పాలన్నటువంటి ఆసక్తి కూడా కలుగుతుంది. అవును. దానివల్ల జరిగేవన్నమాట. అంటే అది రెండో స్టెప్ అనుకోండి పోనీ. అంటే నేను ఎలా ఆలోచిస్తున్నా అంటే ఒకటి మీరు చిన్నప్పుడు ఏకాగ్రతతో నేర్చుకోగలగడం. 2 నేర్చుకుని హ్మ్. చేయడం రెండో స్టెప్. ఆ 2 అధిగమించారు మీరు. మూడోది అంటే నేర్చుకోవడం అనేది కూడా మళ్ళీ గురువుల మీద ఆధారపడి ఉంటుంది. అవును. సో, అంటే ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ రైట్ గురు దెన్ చాలా కష్టపడాలి. అంతా అదే చెప్తున్నాను. దట్ ఈస్ డెస్టినీ. సో, కరెక్ట్. నేను స్కూల్‌కి వెళ్ళలేకపోవడానికి అంటే డెస్టినీ ఎలా ఉంటుందంటే, అంత చదువుకుని మా నాన్నగారికి గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవడం ఎలాంటి డెస్టినీనో, దానికి తగ్గట్టుగా నేను స్కూల్‌కెళ్ళలేకపోవడం ఎలాంటి డెస్టినీనో, అలానే నాకు మంచి గురువులు దొరకడం కూడా అదే డెస్టినీ. తర్వాత అంటే ప్రతీది కూడా భగవంతుడిచ్చేది. అవును. కావచ్చు కానీ మానవ ప్రయత్నం మన చేతిలో ఉన్నది చేసినట్టే కదా మీరు. మీరు ఆ! చేయించినట్టు అనుకుంటా నేను. అది మీరు మరీ సరళంగా బతకాలని కాబట్టి అలా చెప్తూ ఉంటారు గానీ, బట్ మొత్తానికంటే మీ చేతిలో ఉన్న ప్రయత్నం చేశారు. 2 స్టెప్‌లు అనుకుంటే, మూడోది ఆ కళని ఇన్నేళ్లుగా సాధన చేయడం. నాలుగో స్టెప్ ఏంటంటే మనకొచ్చిన కళని 10 మందికి చెప్పాలండి. అది అవును. నాలుగోది. నాకన్నిటికన్నా నచ్చింది మీరు ఐదో స్టెప్ కూడా అధిగమించడం. అదేంటంటే చాలా చోట్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితులు 10 మందికి నేర్పేటప్పుడు అందులో ఆహ్, ఏమంటారు ఏదో వర్తకం చేస్తున్నట్టుగా కమర్షియల్‌గా అయిపోతారు చాలా మంది. అంటే నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసాను. చాలా ఏళ్లుగా అంటే 2, 3 ఏళ్ల పైనే మీతో పరిచయం. అంటే మీరు ఒకటేమన్నా మాట్లాడే తీరు గాని, పిల్లలకి నేర్పే విధానం గాని, మీరిందాక ఆ పదం వాడాను గదా! సంగీతం ద్వారా హ్యూమన్ వాల్యూస్ అనే ఆ పదం హ్యూమన్ వాల్యూస్ త్రూ మ్యూజిక్. అంటే ఒక మంచి లక్షణాలు సంస్కారవంతంగా ఆలోచించడం, మానవతా విలువలు చిన్నప్పటి నుంచి మంచి బీజం. అంటే సంగీతం అనేదే మంచి సంస్కారవంతమైన పర్సనాలిటీనిచ్చే కళ. బట్ అది నేర్చుకుంటున్న పిల్లల్లో ఒక మంచి ఆలోచన వైపు దృష్టి మరల్చాలి. ఒక సున్నితమైన స్వభావం, మనస్తత్వంతో కళాకారులు జనరల్‌గా అలాగే ఉంటారు కదా! ఎక్కువ శాతం సున్నిత మనస్కులు గాని,
బట్ ఆ ఆలోచన తీరు మీరు బోధించే విధానం మీ గురుకులం ద్వారా అది నాకైతే చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపిస్తుంది. ఆ స్టెప్ 5 చాలా మంది చేరరు, స్టెప్ 4 దగ్గర ఎక్కడో ఆగిపోతారు. సో మీరు కాబట్టి ఇవాళ నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్న కోరిక కలిగింది. నా నా ఉద్దేశంతో అక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, సో గురువులు డబ్బులు తీసుకోవడం అనే దాన్ని నేను తప్పుపట్టనండి. ఎందుకంటే కమర్షియల్ అయ్యారు సంగీత విద్వాంసులు అనే మాటని నేను సమర్థించను. ఎందుకు సమర్థించనంటే అది వారి వృత్తి. అందరూ కూడా వారు చెప్పిన దానికి డబ్బు సంపాదిస్తేనే బతకగలరు. ఇప్పుడు ఎవరో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటారు, వాళ్ళకి ప్యాకేజ్ వస్తుంది, వాళ్ళు డీల్ మాడుకుంటారు, వెళ్ళి నాకు ఇంత ప్యాకేజ్ వస్తే నేను ఉద్యోగం చేస్తానని చెప్పారు. కానీ సో అలానే ఒక కర్ణాటక విద్వాంసులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ వృత్తిగా స్వీకరించినప్పుడు వాళ్ళ యొక్క ప్రతిభకి, వాళ్ళ యొక్క కష్టానికి ఎంత కావాలనేటువంటి హక్కు ఉంటుంది. ఇవ్వాలా వద్దా అనేది అవతల వాళ్ళ యొక్క ఇష్టం. వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ అడగద్దు అనే హక్కు, అడిగిన వాళ్ళని కమర్షియల్ అనే హక్కు లేదన్నమాట. అంటే ఇక్కడ మీరు ఒక లైన్ గమనించాలి. అడిగిన ప్రతి వాళ్ళు కమర్షియల్ కాదు. అంటే అడగడం తప్పే అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి వచ్చింది అదే మరి. అంటే కష్టపడి ఇన్ని ఏళ్ళుగా చెప్పకపోవడం. ఎగ్జాక్ట్లీ, అది నా పాయింట్. అంటే ఇప్పుడు కమర్షియల్ అని ఎక్కడ అంటానంటే డబ్బులు అడిగిన ప్రతి వాళ్ళు కాకపోవచ్చు. అంటే గురువు ఆయన బతకాలిగా. గుళ్ళో అయినా మనం వెళ్తే హుండీలో వేసేది మనం ఇచ్చే రూపాయికి. అంటే మీరు ఇప్పుడు ఆ విషయం చెప్పారు కాబట్టి నేను జనరల్ గా, ఎందుకంటే చాలా మందికి అంత కమర్షియల్ అయిపోయిందండి అని చెప్పి మాట్లాడతారు అన్నమాట. సో ఏది కమర్షియల్ కాలేదు? ఈజ్ యువర్ లైఫ్ కమర్షియల్ కాలేదా? నీ ఉద్యోగం కమర్షియల్ కాలేదా? నీ యొక్క ఆస్తులు సంపాదించాలన్న కోరిక కమర్షియల్ కాలేదా? నీ యొక్క రిలేషన్షిప్స్ కమర్షియల్ కాలేదా? వై ఓన్లీ మ్యూజిషియన్ షుడ్ంట్ బి కమర్షియల్? అంటే మనం మాట్లాడే వాక్యాన్ని జనరలైజ్ చేయడం తప్పు. అది ఎప్పుడు తప్పే, అన్ని రంగాల్లో తప్పే. నేను అంటోంది ఇందాక అదే క్లారిఫై చేసే లోపల మీరు నన్ను ఇంటరప్ట్ చేశారు. ఏంటంటే అంటే మిమ్మల్ని అంటలేదు, ఇది సామాన్యంగా చాలా మందికి ఉండే. అవును, కరెక్టే. అది నేను ఇక్కడ క్లారిఫై చేస్తే ఎవరైనా వింటే కూడా కాస్త అదే ఇప్పుడు రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తారండి, అడిగితే నేను ఇంత ఇస్తేనే సంగీతం చెప్తానంటాను. లేదు, అంటే డబ్బులు ఎందుకు అడగకూడదు అన్నది నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే మీరు అన్ని ఏళ్ళు సాధన చేసి మీరు ఇది వృత్తి ప్రవృత్తి ఇదేగా బతుకుతున్నప్పుడు మీరు బతకాలిగా. సో గురువులు ఫీజు అడగడం తప్పని నాకు అనిపించట్లేదు. కాకపోతే మీరు అన్నట్టు అది ఏమైపోతుందంటే ఒక పాయింట్ లో ఇది క్వాంటిఫికేషన్ అయిపోతుంది. క్వాలిటీ ఎలా ఉందన్నా, అంటే ఎంతమందికి చెప్తున్నాను, నా లాభాలు ఏంటి, అది అట్ ద కాస్ట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ యూ డూ. అది చేస్తే నాకు అది బాధేస్తుంది తప్ప. అంటే ఎప్పుడైనా ఎవరి నుంచైనా మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా. ఇప్పుడు ఒక మనిషికి మనం పే చేస్తే ఆ సర్వీస్ దానికి సరిపడా ఉంటే ఎవరికి ఏ కంప్లైంట్లు ఉండవు. రకరకాల ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నా సర్వీస్ కి మీరు తక్కువ పే చేస్తాననుకుంటారు, మీరు ఇచ్చిన డబ్బులకి తక్కువ చెప్తానని చెప్పి అనుకోవడం వల్ల వస్తుంది అంతా. అది పోనీ ఆ డబ్బులు కూడా ప్రాబ్లం కాదు, అది ఎంత తక్కువలో వదిలేయండి. నేను అంటాను ఏంటంటే ఒక పాపనో బాబునో కళ నేర్పాలని పేరెంట్స్ ఒక గురువు దగ్గర పెట్టారనుకోండి, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎప్పుడో కొన్ని ఏళ్ళు గడిచిపోయేంత వరకు ఆ పిల్లకి ఏమి సరిగా రాకో, లేకపోతే సరిగా పట్టించుకోబడలేదనో, లేకపోతే సరిగా నేర్పలేదనో, ఇంకొక ఎవరో స్టూడెంట్ మీద పక్షం, ఇలా రకరకాల కంప్లైంట్లు ఉన్నాయి చుట్టుపక్కల. అసలు ఫీజు గురించి కంప్లైంట్ నన్ను అడిగితే ఓ రకంగా, ఎందుకంటే ఫీజు అందరూ రెడీనే. సో అట్ ద ఎండ్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఫీజుకి అందరూ రెడీ అని చెప్పొద్దండి. అది కూడా లేదా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు అది అందరికి తెలుసు. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ అడిగేది మీరు ఎంత తీసుకున్నారని చెప్పి అడుగుతారు. అందరు రెడీ అయితే అడగకూడదు, మీరు ఎంత కావాలని చెప్పండి, తీసుకోండి చెప్పాలి. ఒకటి. రెండో విషయం, 3 సంవత్సరాలు అయిపోయినంత కూడా రాలేదంటే నువ్వేం చేస్తున్నావు యాజ్ ఎ పేరెంట్? నువ్వు అడిగావా? నువ్వు గురుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడావా? అసలు నీ పిల్లల చేత నువ్వు సాధన చేయించావా? సో నువ్వు ఇంట్లో మ్యాథమెటిక్స్ చెప్తే పక్కన ట్యూషన్ పెట్టిస్తావు, తర్వాత కూర్చోబెట్టి ఇంట్లో పిల్లవాడికి ప్రాక్టీస్ చేపిస్తావు. ఎప్పుడో 12వ తరగతి తర్వాత చేసేటువంటి ఏదో పరీక్షకి కాలేజీలోకి వెళ్ళి ఫ్రీగా స్కాలర్షిప్ తో యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవడం గురించి ఎప్పటి నుంచి తోముతారు వాళ్ళని. లేకపోతే ఒక స్పోర్ట్స్ ఆడితే వాళ్ళకి క్రెడిట్స్ వస్తాయని చెప్పి అమెరికాలో గురించి చెప్తున్నాను. ఇవన్నీ చేస్తారు. మరి సంగీతానికి మరి ఎంత కృషి చేస్తున్నారు మీరందరూ? ఆ కృషి చేసి గురుగారు చెప్పినట్టుగా చేసి ఆయనకి ఎంత న్యాయమో అంత ఇచ్చి, అప్పుడు రాకపోతే అప్పుడు గురువుని బయటలాగా. అదే మీరు ఇందాక అన్నట్టుగా ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. అంటే పేరెంట్స్ చాలా మంది లాజిక్ ఏంటంటే, మేము మనీ కట్టి అని అడిగింది ఇచ్చి గురువు దగ్గర వదిలేసినప్పుడు మేము పామర్లం కాబట్టి, అంటే సంగీతంలో నాకు ప్రవేశం లేనప్పుడు
నిజంగా అది తప్పు వాయించినా నాకు అర్థం కాదు. అంటే అంటే సో అడగచ్చు కదా! అంటే ఇప్పుడు గురువు గారు పాఠం చెప్పిన తర్వాత ఇది సాధన చేసుకున్నామని చెప్పి అంటారు ఎవరినైనా. సాధన చేసుకోకుండా మళ్ళీ క్లాస్‌కి వెళ్ళడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ. కరెక్టే. ఆ సాధన చేసిన తర్వాత తప్పొస్తే మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు చెప్తారు. సో, ఏంటంటే ఎక్కువ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కొంత తప్పు అనేది 2 వైపులా ఉంటుందన్నమాట. ఇప్పుడు గురువు అవును. దగ్గర కొన్ని తప్పులుంటాయి. ఎక్కువగా నాకు అనిపించేది ఏంటంటే డబ్బులు కట్టి, అది కూడా మనకి చీప్‌గా అంటే చీప్ అని కాదు. వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రకారం, వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ ప్రకారం ఎవరు చెప్పగలిగితే అదే పంపించడము. మనం ఏమి పట్టించుకోకపోవడము. తర్వాత సంగీతం రాకపోతే గురువుల మీద తోసేయడం. అవును. మోస్ట్ సహజం గదా! మోస్ట్ కామన్ థింగ్. సో, పాపత్వానికి ఏం లేదండి. మీకు కంప్యూటర్ తెలుసా? అసలు మీకు అమెరికా తెలుసా? ఎలా వెళ్లారు? తెలుసుకున్నారు కదండీ! ఇది తెలుసుకోవడానికి ఎవరు ఆపారు? అంటే పేరెంట్‌గా మాట్లాడట్లేదు. ఎందుకంటే మా అబ్బాయి వయలిన్ నేర్చుకోవట్లేదు. అంటే నేర్చుకోవట్లేదు. బట్ ఇన్ జనరల్ నేను చెప్తోంది ఏంటంటే పేరెంట్స్ ఇట్స్ లాజిక్ అండి. సింపుల్ లాజిక్. మనకి కంప్యూటర్ అంటే తెలీదు, మౌస్ అంటే తెలీదు, లాంగ్వేజ్ అంటే తెలీదు. బట్ వి ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్. అండ్ వి ఆర్ సేయింగ్ పామరులం అని చెప్పి మన సంగీతం కళల గురించి చెప్తారండి. కానీ మోస్ట్ పేరెంట్స్ చెప్పేది అదే గదండీ. అంటే గురువుకి అదే చెప్పడమే అసలు అన్యాయం అని చెప్పి అంటున్నాను నేను. కరెక్ట్ అన్యాయం కాదండి. మీ పర్స్పెక్టివ్ కరెక్ట్ అవ్వచ్చు. నేనంటోంది ఒక 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 విద్యలో ప్రవేశం ఉండి ఒక మాస్టర్ అయిన ఒక గురువు దగ్గర మన పిల్లని వదిలినప్పుడు ఆ తప్పొప్పులు ఆయన భారం చూసుకుంటారు అనుకోవడం అయితే సాధన చేయించగలం ఇంట్లో. కానీ ఆ సాధనలో తప్పొస్తే కూడా తెలీదు కదా పాపం చాలా మంది పేరెంట్స్. సాధనలో తప్పొస్తే వాళ్ళు చెప్పాల్సిన పని లేదండి. సాధన చేయకపోవడం వల్లే నేను చెప్తున్నది ఖచ్చితంగా పిల్లల్ని క్లాస్‌కి పంపిస్తారు. తర్వాత ఏ పిల్లవాడు రోజుకి గంట సేపండి. అసలు ఎఫెక్టివ్‌గా వాడు కొద్దిగా రావాలంటే గంట సేపు కూడా సాధన చేయకపోతే రాదు. అలా అనుకోరుగా పేరెంట్స్ మీ దగ్గర దింపేస్తే మీకు 2 క్లాసుల్లో వాడు విద్వాంసుడు అయిపోవాలిగా. అంటే ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్తున్నాను. ఎవరికైనా కనిపిస్తే కనిపిస్తుందో తెలీదు గానీ, అసలు అటు సాధన చేయించినటువంటి పిల్లల్ని అనవసరంగా పెట్టి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళును పేరెంట్స్. అదేంటంటే వృధాగా చేసేటువంటి ఒక ప్రయత్నం. లేకపోతే డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్. లెట్ ద కిడ్ జస్ట్ ఎక్స్‌పోజ్ మాత్రమే పంపించండి. క్లాస్‌కి వెళ్తే సంగీతం వస్తుంది అని అనుకోవటము కాదు. క్లాస్‌కి వెళ్తే సంగీత జ్ఞానం వస్తుంది. దాన్ని సాధన చేయడం ద్వారా స్థిరపరచుకోవచ్చు. అవును. అవును. సో ఇప్పుడు మీరు ఇలా ఎదుగుతున్న టైంలో ఆల్మోస్ట్ మీరు స్వతహాగా ఎన్నెన్ని గంటలు ప్రాక్టీస్ చేసుంటారండి? అంటే మీ చదువు అవన్నీ సరిచూసుకుంటూ. అంటే చదువు పెద్ద లేదు కదండీ నాకు. అదొక పెద్ద ఇది. అందుకని నేను అంటే 0 నుంచి 14 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేశానండి. అబ్బబ్బబ్బా! రోజుకా? 0 కూడా ఉంది చెప్తున్నా అదే మరి. 0 ఉండొచ్చు కానీ మరి 14 అంటే వినడానికి అసలు అంటే 14 అవర్స్ అనేది తక్కువ నాళ్ళు జరిగుండొచ్చు. కొన్ని సార్లు 3, 4 అవర్స్ నార్మల్‌గా జరిగుండొచ్చు. కొద్దిగా రేంజ్ 7, 8 అవర్స్ జరిగుండొచ్చు. మాక్సిమం ఐ డిడ్ ఫర్ 14 అవర్స్. బట్ ఐ వర్క్ మోర్ మోర్ థాన్ 18 అవర్స్ ఎ డే. నేను పని చేస్తాను. అంటే మీరు ఆ యూనివర్సిటీకి వెళ్లి రావడం, పిల్లలకి ఇంట్లో క్లాసులు చెప్పడం, మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడం, పుస్తకాలు కూడా రాస్తారు కదా! మీరు చాలా ప్రచురితం అయ్యాయి మ్యూజిక్ రిలేటెడ్‌వి. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! అవును. అంటే ఏంటంటే ఇప్పుడు ఉద్యోగం చేయాలి. ఉద్యోగం తర్వాత నాకిష్టమైనటువంటి పనులేమైనా చేయాలంటే, నేను ఉద్యోగంలో ఎంత సమయం స్పెండ్ చేస్తానో, దాని తర్వాత దానికంటే ఎక్కువ సమయం నేను వీటన్నిటిని సాధించుకోవడానికి చేస్తాను. సో, ఐ కెనాట్ డూ ఇన్‌జస్టిస్ టు మై జాబ్. ఇప్పుడు నేను ఎక్కడో ఒకటి సాక్రిఫైస్ అవ్వాలి. ఏదైతే నిద్రో లేకపోతే నాకు ఉండే కంఫర్ట్స్ నేను సాక్రిఫైస్ చేస్తాను. అంటే అదే కదా డెడికేషన్ అంటే వృత్తి కోసం డెడికేట్ చేయడం ఇంకా తప్పనిసరి. ప్రవృత్తి కోసం ఇష్టంగా దాన్ని చేయడమే కదా మనకి ఆత్మానందం అంటారు కదా! కానీ అవును. వచ్చేది. సో మీరు మొదటి కాన్సర్ట్ ఏ వయసులో ఇచ్చారండి? ఎక్కడ ఇండియాలోనే ఇచ్చారా? ఇండియానే కదండీ! మనం పుట్టింది ఇక్కడే కాబట్టి చాలా అంటే ఐయామ్ ఎ లేట్ బిగినర్. ఐ టోల్డ్ యూ. ఐయామ్ ఎ లేట్ బిగినర్. నాకు తెలిసి ఒక 16 ఏళ్ళకప్పుడు ఇచ్చుండొచ్చు. ఓహ్! 10 లేట్ ఏమిటండి 16 ఏళ్ళకి. 16 ఏళ్ళకి ఫస్ట్ పెర్ఫార్మన్స్ 8 ఏళ్ళకి, 7 ఏళ్ళకి ఇప్పుడు మా అమ్మాయి 8 ఏళ్ళకి ఇచ్చింది ప్రోగ్రామ్. అంటే అలా కంపేర్ చేసుకోలేం కదా! ఆవిడకి తనకి మీరున్నారు గురువుగా అండగా. మీరు సొంతంగానే చేసుకున్నప్పుడు 16 ఏళ్ళు నాకేం పెద్ద
లేట్ అనిపించట్లేదు. అంటే ఇట్ ఈస్ ఇన్‌ఫాక్ట్ లేట్ బిగినింగ్ అండ్ ఆ లేట్ బిగినింగ్ చేసిన తర్వాత తక్కువ టైంలో ఇచ్చినట్టు అది. సో వెంటనే ఇస్తూ వెళ్లారేమో. హ్మ్. మొదటిసారి స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఉంది మీ అనుభూతి? అంటే అసలు ఎలా ఫీల్ అయ్యారు మీరసలు? మీరు సొంతంగా నేర్చుకున్నది గురువుగారే ఆఫ్‌కోర్స్ ఆయన ఉంది గాని అంటే మీరు గురువుగారే అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ ఓ ఎవ్రీథింగ్ టు మై గురూస్. లేకపోతే బోలెడంత మంది సంగీతం నేర్చుకుంటానండి. సరైన గురువు అదొక కరెక్ట్ కెమిస్ట్రీ. అంటే గురువు శిష్య బంధం అనేది. మా హ్మ్. మొదటి గురువు గారు ఆహ్, ఎవరో ప్రోగ్రామ్ అడిగితే వీడు బాగా వాయిస్తాడని చెప్పి నా పేరు ఇద్దరు పేర్లు పంపించారు. రోటరీ క్లబ్ వాళ్ళకి. హ్మ్. పంపిస్తే సాయంకాలం అయ్యేపాటికి ఆ రెండో వాడు రాలేదు. సాయంకాలం ప్రోగ్రామ్ జరిగే సమయానికి ఇద్దరం కలిసి వాయించాల్సిన వైలిన్ ప్రోగ్రామ్‌కి అసలు ఆ రెండో అతను రాలేదన్నమాట. హ్మ్. ఆ ప్రోగ్రామ్ సోలో ప్రోగ్రామ్ అయిపోయింది. సో, ఆహ్, మా గురువుగారే ఇదిగో ఇక్కడ ఇక్కడ ఈ పిల్లాడు ఉన్నాడు. ఇతనికి చెప్పండి అని చెప్పి అతనికి ఆయన చెప్పి పంపించేవారు. మొదట్లో వివిఎల్ నరసింహారావు గారని చెప్పి ఆయన మా మొదటి గురువు గారు. హ్మ్. విజయవాడ మ్యూజిక్ కాలేజ్‌లో ఉన్నారనమాట. అది. దాని తర్వాత మళ్ళీ వరుసగా మొదటిసారి ఎప్పుడు భారతదేశం బయట కూడా మీకు ఆహ్వానాలొచ్చాయి కదా! చేయమని పెర్ఫార్మన్స్ అవి. వచ్చేయండి ఒకసారి ఆహ్, అంటే ఫస్ట్ ఐ వెంట్ టు బ్యాంకాక్. తర్వాత యూరోప్‌లో ఫ్రాన్స్ ఎళ్ళాను. తర్వాత మళ్ళీ అమెరికా ఇలా ఆహ్, లేట్‌గానే అంటే మేబీ ఒక 10 ఏళ్ల నుంచి నేను తిరుగుతున్నాను. 10, 12 ఏళ్ల నుంచి బయట. అంటే మీరు మొత్తం ఈ ఖండాలన్నీ కవర్ చేసేసారా? అమెరికా, కెనడా వెళ్లారా? కెనడా వెళ్ళలేదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ లాక్‌డౌన్ టైంకి ముందు ఆ కెనడా, బహమాస్, యూఎస్ఏ టూర్ ఫిక్స్ అయింది. కానీ కరోనా వచ్చింది గదా! దానివల్ల కుదరలేదు. హ్మ్. సో, ఖండాలన్నీ కవర్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా. కవర్ రకరకాలుగా చేశా పర్వాలేదు. హ్మ్. సో, మాకు ఇప్పుడు జనాలు అందరూ నేను కూడా ఉవ్విళ్ళూరిపోతున్నాం ఏంటంటే కబుర్ల మధ్యలో నేను ఇందాక చెప్పాను గదా! మీరు చూడ్డానికి చాలా అసలు ఎవరు ఈయన మామూలుగా ఎవరో సామాన్యుడు అనిపించేలా కూర్చొని చేతులకు వైలెన్ రాంగానే విశ్వరూపం చూపించడం చూసాము మీ స్టేజ్ మీద వేదిక మీద చాలా సార్లు. ఒక్కసారి మా కోసం ఏదన్నా చిన్న కీర్తన వాయించేస్తే నేను మళ్ళీ కబుర్లలో పడతాను. చిన్న చిన్న బిట్స్ వాయిస్తాను. మరి లెంగ్తీ అయితే మనకి ఇబ్బందిగా ఉంటుంది వినేవాళ్ళకి. అలాగే అండి. ఇంగ్లీష్ నోట్ అని చెప్పి చిన్న పల్లవి అది వాయిస్తాను.
అబ్బబ్బా! పీస్ ఇది మధుర మనయ్యర్ గారు పాపులర్ చేశారు. ఇది కర్ణాటిక్ మ్యూజిషియన్స్ కంపోజ్ చేసిందే, కొంచెం వెస్టర్న్ మ్యూజిక్ లో ఉన్నటువంటి పీస్. ఇంగ్లీష్ నోట్ అని చెప్పి అంటారు. అదే నిజంగానే తమాషాగా అంటే ఫ్యూజన్ లాగా అనిపిస్తోంది. అసలు ఆపాలనిపించట్లేదు మిమ్మల్ని. అలాగే చిన్న అన్నారని ఏం చేయలేకపోయాం. ఇంకా అడగాలని ఆగాను కానీ అసలు వింటుంటే ఎంత ప్లెజెంట్ గా ఉందో. అంటే చిన్నప్పటి నుంచి అజ్ఞానంతో ఒకటి అనుకునేదాన్ని, ఫ్లూట్ అనే దాంట్లో ఎక్కువ రాగాలు పలకవు దాంట్లో, కానీ ఏంటో మరి ఆ ఫ్లూట్ లో ఒకలాంటి అందం ఉంది. తర్వాత మృదంగం ఒకటి మహా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి అసలు కన్సిడర్ చేయని ఇన్స్ట్రుమెంట్ వైలెన్. ఎందుకంటే ఈ వైలెన్ లో నేను ఎక్కువ శాతం విన్నది పాథోస్. సో ఇందులో ఇప్పుడే రాగాలు తప్ప వైలెన్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లోకి పెద్దగా రాగాలు పలకంది అని ఒక స్థిరాభిప్రాయానికి స్కూల్లో కాలేజీలో వచ్చేసాం. ఆ తర్వాత మేము వేరే వాళ్ళ ఏమనాలి లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళ ఈ సాధన అవి విన్న తర్వాత విద్వాంసులది అప్పుడు ఓకే వైలెన్ కూడా ఉంది అని, అవన్నీ కూడా మళ్ళీ పరోక్షంగా వినడమే జరిగింది. టేపుల్లోను రికార్డులోను వాటిలో. ప్రత్యక్షంగా నేను చూసిన వైలెన్ కన్సర్ట్ అంటే మీదే. అంటే మీరు ఇప్పటికీ నాకు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఆ బుల్లి వైలెన్ లో మిగతా ఇన్స్ట్రుమెంట్స్ కన్నా నాకు ఎందుకో దీని మీద ఇది మిగతా వాటిలంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదనే ఒక భావాన్ని మీరు ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. మీరు అన్నమయ్య కీర్తనలు కానీ అవన్నీ అసలు అంత సన్న తీగలో ఇన్ని రాగాలు అలా హెచ్చు తగ్గులతో అంత మాడ్యులేషన్ తో మిగతా ఏ ఇన్స్ట్రుమెంట్ కి తీసిపోని విధంగా అన్ని రాగాలు పలకడం అంత చిన్న తీగలో ఏమనాలి మీ చెయ్యి పెద్దగా వీణలాగా ఒక 10 మెట్లు కూడా దిగుతున్నట్లేదు కదా, ఒకటే తీగ అక్కడ మీ చెయ్యి అక్కడక్కడ తిరుగుతోంది. దాంట్లోంచి అన్ని వేరియేషన్స్ పలకడం అసలు నాకు అది సంభ్రమం ఆశ్చర్యం ఇంకా అది తీరలేదు. అందులోనే ఉన్నాను నేను ఇప్పటికీ కూడా. మీరు తలుచుకుంటే దాంట్లోంచి క్లాసిక్ రావడం లేకపోతే ఇటు తిప్పితే అలా ఫ్యూజన్ రావడం అనేది, సంగీతం నాకు రాదు కాబట్టి అన్ని విచిత్రాలుగానే ఉంటాయి. నాకు వస్తే అర్థమయ్యేదేమో కానీ మొత్తానికి బ్రహ్మాండం అండి. మాకు ఇలాగే అదే చేత్తో ఒక మంచి ఏదైనా మీరు ఇంతకు ముందు వాయించిన వాటిలోంచి అలా ఆ ఫాస్ట్ పేస్డ్ అన్నమయ్య కృతి గాని, ఇందాక నేను ఇప్పటివరకు చెప్పిన వాక్యాన్ని నిరూపిస్తూ మీరు అంత చిన్న తీగల్లోంచి కూడా అద్భుతమైన వేరియేషన్ ఆఫ్ రాగాలు వచ్చేలాగా ఏదన్నా ఒక కీర్తనో లేకపోతే ఏదైనా కృతి వాయించి వినిపిస్తే అది కూడా వినాలంది. మళ్ళీ ఇంకోటి వాయించమంటారా? వాయించేయండి, అసలు ఆపకండి మీరు. బ్రహ్మగడ్డ పాదము వాయిస్తాను. కొద్దిగా జనాలు అందరికి తెలిసి ఉంటుంది నేను అది కూడా కొంచెం రాగం కర్ణాటక బేస్ రాగం ఉంటుంది కాబట్టి అది కూడా వినట్టుంది. నేను అనుకున్నాను తందనాన బళ్ళ అదైతే ఎక్కువ తెలుస్తుంది చెయ్యొచ్చు, కానీ అది ఫోక్ టైప్ లో ఉంటుంది కదా, అది వాయిస్తే అది వాయిస్తాను. ఏం వాయించమంటారు ఇంతకి? అంటే స్లో రాగం వైలెన్ లో వాయించడం కన్నా అలా కొంచెం ఫాస్ట్ పేస్ ఫ్యూజన్ ఉన్నవైతే ఇంకెక్కువ ఛాలెంజ్ చేద్దామని. ఛాలెంజ్ ఏం లేదు, మనకి కర్ణాటక మ్యూజిక్ ఛాలెంజింగ్. అదే కదా, మీకు ఛాలెంజ్ అని లేదు, ఏదో నా ఆత్మతృప్తి అనుకోండి. పోనీ ఏదో లేదు అంటే కర్ణాటక మ్యూజిక్ ప్లే చేయడమే ఛాలెంజ్. సింపుల్ గా ఇప్పుడు ఈజీగా ఉన్నటువంటి ఫోక్ ట్యూన్స్ పెద్ద కష్టంగా ఉండవు అన్నమాట. అవునా? బ్రహ్మగడ్డ పాదమా తొందర అసలు రెండు ఫ్యూజన్ చేయండి, మీకు ఛాలెంజ్ ఇవ్వాలి నేను ఎలాగైనా. రెండు ఒక రెండు వాక్యాలు సో అంటే ఇప్పుడు మనం బ్రహ్మ కడిగిన పాదము అలాగా పాట పాడినట్టు వాయించడం కష్టం. మామూలుగా స్వరాలు పలికించడం పెద్ద ఛాలెంజింగ్ కాదు. మీరు వోకల్ గా వచ్చినట్టుగా ఇన్స్ట్రుమెంట్ మీద రావడం అంటే మనం ముఖ్యంగా ఈ పాట వాయించడానికి ముఖ్యమైన కారణం ఎవరు? అన్నమయ్య గారు. అన్నమాచార్యులు వారి భావం ఏంటి? ఆయనకి వైలెన్ రాదు, ఆయన ఇన్స్ట్రుమెంట్ మీద వాయించలేదు. ఆయన బ్రహ్మ కలిగిన పాదం అని చెప్పి వెంకటేశ్వర స్వామి పాడిన, అదే విష్ణువు మీద. సో అదే మనం చెప్పాలి. సో అక్కడ ఛాలెంజ్. అయితే
నోట్స్ అలాగే వస్తాయన్నమాట. అంటే చలగి వసుధ గొలిచిన ఈ పాదం ఆ పదాలు పలికే విధంగా వాయించడం అనేది కొద్దిగా ఛాలెంజింగ్. అంటే దట్ విల్ గివ్ ఏ బెటర్ ఫీలింగ్ టు ద లిజనర్ అన్నమాట. సో అది బ్రహ్మగణి పాదము. సో అలాగే బ్రహ్మగణి పాదం వస్తుంది. సో మీకు ఇప్పుడు సో ఇలా వాయించడము కంటే కూడా editing this right. మీకు ఇప్పుడు దేనికంటే కూడా అది ఎక్కువ కష్టం అంటారా? కష్టం అన్నమాట. సో అందులో ఎక్కువ భావము వోకల్ గా పాడిన దానికి గుర్తొచ్చి దానికి మ్యాచ్ అయ్యేలా అనిపించేలా ఇన్స్ట్రుమెంట్ మీద కష్టం అంటున్నారు మీరు. సో అది కూడా వస్తుంది, అది కూడా వోకల్ లానే ఉంటుంది. కానీ అంటే ఇది ఎక్కువ కర్ణాటిక్ భావము, గమకాలు, రాగము, అందువల్ల డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. వినడానికి మాత్రం చాలా అసలు ఎంత హాయిగా ఉందో. అందులోనూ అంటే ఇలా ఒక్కరిగా వాయిస్తున్నా బాగుంది, కానీ జుగల్బందీలు చూస్తే ఒక్కొక్కసారి అసలు అంటే ఫ్లూట్ తో గానీ మృదంగంతో గానీ కలిసి ఇలా రెండు ఇన్స్ట్రుమెంట్లు వైలెన్ గానీ ఇలా వినిపిస్తుంటే అంటారే అసలు మనసుకి పరమ రంజనంగా ఉంటుంది. పర్టికులర్ గా వైలెన్ మీరు మామూలుగా అంటే చిన్న ఇన్స్ట్రుమెంట్ లో ఎన్ని పలుకుతాయి అనే దాని గురించి అంటే దిస్ ఈస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు వెస్ట్ లో తీసుకుంటే దీని మీద ఆధారపడే పీసెస్ అన్ని ఉంటాయి అన్నమాట ఎక్కువ. సో చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. దట్స్ వై ఎంత తక్కువ బోర్డ్ లో మనకి అన్ని రకాల వేరియేషన్స్ అంత డైనమిక్స్ వినిపిస్తాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ as melodic wing. అదే అది తెలియక నేను చిన్నది ఇన్స్ట్రుమెంట్ దీంట్లో ఫుల్ ఫ్లెజ్డ్ వీణ లాంటి వాటిలో పలికేంత పలకం అనుకునేదాన్ని. ఇప్పుడు మీరు ఒకసారి వాయిన్ చూపించిన తర్వాత పొట్టివాడు గట్టివాడు అన్నట్టుగా అది తడక. మీరు ఇప్పటి వరకు వాయించిన వాటిలో మీకు అలా ఫీల్ అయింది ఉందా ఏదన్నా ఇది అత్యంత క్లిష్టమైన పాట వాయించడం ఇది క్లిష్టమైన ఉంటాయి ఏదైనా కానీ ఏంటంటే రెండు అడుగుతారు ఎవరైనా కానీ. ఒకటి ఏంటంటే బాగా క్లిష్టమైనది ఏంటి, మీకు బాగా ఇష్టమైనది ఏంటి. సో నా ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైన విషయం ఏంటంటే క్లిష్టమైనది అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా రానిది, టఫ్ అన్నమాట అది. అలాంటి పీసెస్ మనకి ఉంటాయి ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఒక చిన్న ఇంగ్లీష్ నోట్ వాయించిన దానికి ఎందరో మహానుభావుల కృతి మొత్తం మనం నేర్చుకుని వాయించిన దానికి చాలా శ్రమ పెట్టాలి. అది క్లిష్టానికి సంబంధించింది. ఇష్టము అనే దాని గురించి వస్తే జనరల్ గా నా పర్సనల్ ఒపీనియన్ అంటే అందరూ మీకు ఇష్టమైంది ఏంటి అని చెప్పగానే
నాకు ఈ రాగం అంటే ఇష్టము, నాకు ఈ కృతి అంటే ఇష్టము అని చెప్పి అంటారు. సో నాకు తెలిసింది ఏంటంటే ముఖ్యంగా నేను ఏది ఎక్కువ సాధన చేస్తే నాకు అది ఇష్టంగా అనిపిస్తుంటుంది. Because I feel that he is in that item and I explore more subtleties in that particular item. కొంతమంది అసలు ఇది వాయించడానికి కూడా పని చేయదు అన్నటువంటి పీసులు కూడా నేర్చుకుని వాయిస్తూ ఉంటే చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. సో పీపుల్ might have not explored the subtleties of it and just kept it aside saying that it is not my favorite. సో ఏది తీసుకున్నా కానీ మనం తీసుకుని చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది మనకి దాన్ని ఇష్టపడే విధంగా మనం వాయించట్లేదు. అనగా అనగా రాగం అతిశైలచునుండు అన్నట్టుగా ఖచ్చితంగా వింటున్న కొద్దీ అది అంటే సహజం కూడా మన అంటే మీరు వాయించే మీకు ఇంకా మాకన్నా ఎక్కువ అనిపిస్తుంది. మేమే శ్రోతలుగా వింటున్నప్పుడు కూడా ఏవైనా పాటలు కానీ కొన్ని ఇలా ఇన్స్ట్రుమెంట్లు కానీ విన్న ప్రతిసారి ఒక్కోసారి కొత్తగా అనిపించి మనం చాలా మంది లూప్ లో వింటూ ఉంటాం కదా ఒకటే అది విన్న ప్రతిసారి కొత్త సటిలిటీస్ కనిపిస్తున్నట్టు అనిపిస్తాయి. అది పాట మనసు కూడా ఉండాలి అది వినడానికి. ఇప్పుడు మీరు సొంతంగా చేసిన ఇంత అంటే మీరు కష్టపడి ఇది సాధనతో ఎదిగిన తీరుకి ఇప్పుడు మీరు నేర్పే పిల్లలకి మీ శిష్యులకు కానీ లేకపోతే ఇంకెవరన్నా కొత్తగా లేట్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు లేకపోతే సంగీతం మీద ఆసక్తితో ఎలాగా అని ఎస్పెషలీ దూర దేశాల్లో అమెరికాలో కెనడాలో అలాగా గురువులు లేకపోతే సాధనాలు వీలుగా లేని వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ లేకపోతే మీరు ఇచ్చే ఏమైనా చూపించే మార్గాలు సులువు మార్గాలు మీ అంత మళ్ళీ సాధనే అంటారు మీరు, అది తెలుసు నాకు. బట్ వాళ్ళు అలా ప్రయత్నించాలంటే ఏం ప్రయత్నాలు చేయొచ్చు? ముఖ్యంగా ఏంటంటే అందరూ నన్ను అడిగే ఒక ప్రశ్న, పెద్దవాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే మేము నేర్చుకోవచ్చా అని అడుగుతాను. నేను వాళ్ళని అడిగేది మీకు బిర్యానీ తినాలంటే తింటారా అని అడుగుతాను. సో వాళ్ళ ఎవరైనా ఉంటారు నాకు ఇష్టమైంది తినడానికి అయితే వయసు సంబంధం లేదు. ఇష్టం వచ్చింది నేర్చుకోవడానికి మాత్రం, అది కూడా మన కళలు నేర్చుకోవడానికి మాత్రం అన్ని అడ్డొస్తాయి. డబ్బులు అడ్డొస్తాయి, సమయం అడ్డొస్తుంది. వీటన్నిటిని కప్పిపుచ్చడానికి మాకు ఏజ్ అయిపోయినది కూడా అడ్డొస్తుంది. సో ఇలాగా ఫస్ట్ పెద్దవాళ్ళు మారాలి, పిల్లలకి ఏం తెలియదు బాబు. మన సంగీతము మన కళలు నేర్చుకుంటే మన జీవితం యొక్క నాణ్యత పెరుగుతుంది. మన లైఫ్ యొక్క క్వాలిటీ పెరగడానికి మన భాష, మన సంగీతము, మన కళలు, మన నృత్యము, లేకపోతే మన పద్ధతులు వీటి, ఎందుకంటే మనము మన యొక్క బ్రాటప్ కానీ మన యొక్క పరిస్థితులన్నీ కూడా వాటికి ఎక్కువ కంపాటబుల్ గా ఉంటాయి. సో మొదటి విషయం ఏంటంటే పెద్దవాళ్ళందరూ నా దగ్గర 60 ఏళ్ళు పైబడిన వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అలానే 5 సంవత్సరాల నుంచి నేర్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో దీనికి ఏతో సంబంధం లేదు. ముందు మనకి అవగాహన రాహిత్యం వల్ల మనము దీన్ని నేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్తాం. ముందు పెద్దవాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఇంటర్నెట్ లో చూస్తారు చూడండి, లేకపోతే ఎవరో గురువు దగ్గర డబ్బులు నేర్చుకోండి, వాళ్ళు బతుకుతారు. మనం ఎలా సంపాదించుకుంటున్నామో వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇచ్చి నేర్చుకోండి. అంటే మీరేమి ఉచితంగా ఏమని చెప్పి అంటలేదు. సో ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు, ఇప్పుడు లేదో ఒక కంప్యూటర్ కోర్స్ చేద్దాం ఉన్నప్పుడు 3 నెలలు టైం పడుతుంది, ఒక 10,000 రూపాయలు ఫీజు కట్టాలి, ఏదో ఉంటాయి కదా. అలానే ఒక సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఒక 2 నుంచి 4 సంవత్సరాల సమయం పెట్టుకోండి. గురువుని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ లెర్నింగ్ డైరెక్ట్లీ విత్ గురువు. అంటే ఇలా ఆన్లైన్ లో కానీ లేకపోతే డైరెక్ట్ గా అవకాశం లేని వాళ్ళు ఆన్లైన్ లో, అవకాశం ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కానీ వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేయండి. దీని వలన మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆ తెలవడం ఏం జరుగుతుందంటే మన యొక్క జీవితం యొక్క నాణ్యత పెరుగుతుంది. దాంతో పాటుగా మనం అసలు ఆర్ట్ ని తర్వాత ఒక సబ్జెక్ట్ ని చూసేటువంటి దృక్పథాలు మారుతాయి. మనం గనక నేర్చుకుంటే, ఇదివరకు మనకి ఒక చిన్న ట్యాగ్లైన్ లాంటి ఉండేదంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని చెప్పి. అలాగా ఇంట్లో పెద్దలు నేర్చుకుంటే కనుక పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో హెల్ప్ చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. సో మొదటి జనరేషన్ లో నేర్చుకోలేని వాళ్ళు ఉన్నారు, పిల్లలకి నేర్పించాలి.
గురువుని పట్టుకోండి. ఏదైనా ఎవరి దగ్గర నేర్పించండి. వాళ్ళకి డబ్బులు ఎక్కువ తక్కువ అని ఆలోచించినప్పుడు ఇవన్నీ మీకు చెప్తుంటే నేను బయాస్డ్‌గా ఏదో ఆర్టిస్ట్ వెనకేసుకొస్తున్నానని చెప్పి అనుకోవచ్చు అయ్యో! కానీ అలా ఏం లేదు. అంటే చెప్తున్నాను. రూ. 1 ఎక్కువ అడిగితే ఇవ్వటానికి మీకు ఇవ్వగలిగిన స్తోమత ఉంటే ఇవ్వండి. ఇచ్చి సంగీతం నేర్చుకోండి. కొన్నాళ్ళ పాటు నేర్చుకున్న తర్వాత బాగా గురువుగారు చెప్పినట్టుగా సాధన చేయించి ఒక సంవత్సరం పాటు నేర్చుకుని మీకే తెలుస్తుంది మీరు ఇచ్చిన డబ్బులకి సరిగ్గా వచ్చిందా రాలేదా అని. దానికి తప్పు ఎవరిది? మనం సాధన చేయకపోవడం వల్ల అది గురువుగారు తప్పుందా అని. గురువుగారు తప్పుని గురువుగారు ఎలాగో మార్చేస్తారు. ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళే. సో పిల్లల దగ్గర తప్పుంటే పిల్లలకి నేర్పించండి. మనం సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే నేర్చుకోండి. ఇది చేయాల్సినటువంటి పరిస్థితి. సో నేను చెప్పేది నేనైతే ఎవరైనా నా దగ్గర క్లాస్‌కొస్తే ఖచ్చితంగా నేను ఇంత తీసుకుంటా అని చెప్తానండి. తర్వాత నీకు తర్వాత ఎవరన్నా గాని వచ్చి నాకు తక్కువ చెప్తావా? ఎక్కువ చెప్తావా? అని అడిగారనుకో, నీకు నిజంగా ప్యాషన్ ఉంటే ఉచితంగా చెప్తా నేను. కానీ నేను చెప్పినంత టైం నువ్వు సాధన చేసి నువ్వు దాన్ని సాధించుకోవాలి. లేకపోతే మీరు తక్కువ చెప్పట్లేదు, మీరు ఎక్కువ చేసుకుంటున్నారు, మ్యూజిషియన్స్ అంతా కమర్షియల్ అయిపోయారు. సో మీకు ముందు అంత కమిట్మెంట్ ఉందా నేర్చుకునేంత కమిట్మెంట్? అదేలెండి. అది 2 వైపులా పర్స్పెక్టివ్స్ అనేవి అంటే నేను ఇప్పుడు సపోజ్ మీరున్నారు. అంటే అందరూ ఆలోచిస్తారని కూడా గ్యారంటీ లేదు కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్‌కి నిజంగా పిల్లలకి పట్టుదలతో నేర్పించాలి అనుకుంటున్న తల్లిదండ్రులు ఒక మంచి గురువుని ఎంచుకోవడం ఎలా అనే దానికి మీరు ఎలా చెప్తారు? వాళ్ళు ఏం చేయొచ్చు? అంటే పాపం వాళ్ళైనా సంవత్సరాల తరబడి ఒక్కొక్క గురువుని ప్రయత్నిస్తూ వెళ్ళలేరు గదా! ఇప్పుడు దూరతీరంగా ఉన్నాం. పుట్టగొడుగుల్లాగా స్కైప్‌లో ఇక్కడ, అక్కడ బోలెడు మంది లెసన్స్ చెప్పేవాళ్ళు వచ్చేసారు. వస్తారు. ఇప్పుడు మీరు జస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చదివితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలిసిపోతుంది కదండీ! అంటే ప్రొఫైల్ గొప్పగా ఉన్నవాళ్ళందరూ గొప్ప గురువులు అవ్వాలని రూల్ లేదు కదండీ! అంటే రివ్యూస్ ఉంటాయి. ఇప్పుడంతా ప్రపంచం ఇదివరకు కంటే చాలా ఆహ్, ఆహ్, అందరూ అడ్వాన్స్ అయిపోయింది కదండీ! సో అదే. వాళ్ళు మంచిగా చెప్తున్నారా చెప్పలేదో అర్థమవుతుంది. అదే. ఒకవేళ అసలు ఎవరు రివ్యూస్ రాయని వాళ్ళు కూడా బాగా చెప్పొచ్చు కదా! అవును. అదే అంటున్నా. సో పాపం పేరెంట్స్ కూడా ఇంతమంది ఇది పుట్టగొడుగులు ఇది లాంటి రిసోర్సెస్ డబ్బులతోనూ మధ్య లేకపోతే ప్రపంచంతో కూడా సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు మీరెక్కడ నేర్చుకున్నారు? అంటే నన్ను అడిగారనుకో నేను మా గురువుగారు అన్నవరపు రామస్వామి గారి పేరు చెప్తాను. లేదా ఒక హ్మ్. 25 ఏళ్ల పాటు సర్వీస్ దాని పాటు నేర్చుకున్నాను. ఇక్కడ చెప్పాను. ఏదో చెప్పినప్పుడు ఏం నమ్ముతారండి? నమ్మకం ఉంటే ఏమీ లేకుండా కూడా ఇస్తారండి. అవును. నమ్మకం లేకపోతే నా గురించి నేను చెప్పుకోవాలి. లేకపోతే అందరూ మ్యూజిషియన్స్ ఎళ్లి నేను ఈ గొప్ప, ఆ గొప్ప అని చెప్పుకొని డబ్బులు తెచ్చుకోవాలా? లేదు దే హావ్ టు కరెక్టే. స్టడీ. అంటే అందరికీ ఉన్న కామన్ క్వెషన్ ఏంటంటే మంచి గురువుని ఎంచుకోవడం ఎలా? అది అది మంచి గురువుకి వీళ్ళు మంచి స్టూడెంట్స్ అవుతారా? అప్పుడు వి ఆల్సో లుక్ ఫర్ గుడ్ స్టూడెంట్స్ అండ్ గుడ్ పేరెంట్స్. చెప్పండి మరి. అదే. అది రెండో వైపు అది మీ గురువుల వైపు నుంచి రావాల్సిన ఆర్గ్యుమెంట్. వాళ్ళ వైపు నుంచి చెప్పేది ఎంతమంది టీచర్‌లండి నేను అందరితో మాట్లాడుతూ ఉంటాను. ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేసుకురారు. హ్మ్. ప్రాక్టీస్ చేసుకురారు. తిడితేనేమో ఏడుస్తారు. మళ్ళీ వాళ్ళని డీల్ చేయడానికి మేము మళ్ళీ మనస్తత్వ శాస్త్రం చదువుకోవాలి. అంటే పిల్లల్ని ఇలా అనకూడదు అని కూడా మళ్ళీ మనకే చెప్తారు పేరెంట్స్. అవును. సో ఎలా వస్తుందండి విద్య అనేది? నేను చిన్నప్పుడు వెళ్తే మా మాస్టర్ తాట తీసి నేర్పించారు. అదేలెండి. 2 వైపులా ఉంటాయి. 2 వైపులా కృషి సమానంగా ఉంటేనే ఖచ్చితంగా ఉంది. ఏవండీ ఒక 6 నెలల పాటు నేర్చుకున్నారనుకోండి, సంవత్సరం పాటు నేర్చుకున్నారనుకోండి, మాస్టర్ మాస్టర్ యొక్క నిజాయితీ లేకపోతే మార్చి పడేస్తారండి. హ్మ్. కానీ నిజాయితీగా లేని స్టూడెంట్స్‌ని, పేరెంట్స్‌ని టీచర్లే భరిస్తారు. అవును. ఎందుకో తెలుసా? డబ్బుల గురించి. వాళ్ళకేదో కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు బతకాలి కాబట్టి, లేదు నాన్న బంగారు తండ్రి ఇది ఇలా ప్రాక్టీస్ చేసుకురా నాన్న పర్లేదమ్మా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోమ్మా. అమ్మ మీ అమ్మాయి బాగా పాడుతుందండి. ఇవన్నీ చెప్పాల్సినటువంటి కర్మ ఏంటండి? హ్మ్. ఇదే సత్యము. నేనైతే మీరు మాట్లాడుతున్నానో అదే రైట్. కరెక్టే. అంటే మీరు గురువుగా ఉన్న పిల్లలు ఒక రకంగా అదృష్టవంతులు. ఏంటంటే వాళ్ళకి సంగీతం అనే ఆ కళ నేర్చుకోవడంతో పాటు దాన్ని ఎలా ప్రేమించాలో లేకపోతే ఆల్‌మోస్ట్ పేరెంట్స్‌కి కూడా మీరు చెప్పే వాక్యాలు లేకపోతే నేర్చుకోవద్దు. రాదలా. అదే. ఇప్పుడు ఉప్మా చేయాలంటే బొంబాయి రవ్వో లేకపోతే గోధుమ రవ్వో ఎయ్యాలి. ఫెవికాల్ ఏస్తే రాదు. సో ఏదైనా విద్యను అభ్యసించడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. దానికి నేర్చుకోవాలి. దానికి సాధన చేయాలి. ఇది ముఖ్యం. డబ్బులు, క్లాసులు ఎవరన్నా క్లాసులు అడిగితే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరూ అడిగే క్లాసులు ఏంటి తెలుసా? ఫస్ట్ ప్రశ్న అడుగుతారు. మీరు ఎంత తీసుకున్నారు? ఎంతసేపు చెప్తారు?
ఇది అందరి దగ్గర ఉన్న సమస్య. అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఎంతసేపు చెప్పాలండి? నేను మీకు పాఠం చెప్తుంటే పాఠం 5 నిమిషాలు చెప్తే మీకు అర్థమైంది అనుకోండి, మీకు ఒక విషయం గురించి మీకు అర్థమయ్యేది చెప్పాలని చెప్పి నేను పాఠం చెప్పాను మీకు. మీరు తెలివైన వాళ్ళు ఒక అర్ధ గంటలో ఒక 5 నిమిషాల్లో నేను చెప్పే పాఠం అర్థం చేసేసుకున్నారు. ఆ తర్వాత నేను మీకు గంట సేపు కమిట్మెంట్ ఇచ్చాను చెప్పి నేను బేబీ సిట్టింగ్ చేయాలా? చెప్పండి. అది అంటే అంత లోతుగా ఆలోచించరేమో అండి. అంటే తల్లిదండ్రులు వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోవాలి కదండి. దట్స్ వై దే ఆర్ గెటింగ్ చీటెడ్. కరెక్టే. అంటే వాళ్ళ అంటే టిపికల్ కదా మీరు అన్నట్టు. అమెరికా నుంచి వచ్చే పేరెంట్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా, వాళ్ళు ఎవరన్నా మాట మీరు మాట్లాడుతున్నది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బేస్ మీదో లేకపోతే ఇంకెవరి ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి. చెడు అనుభవాలు ఇంత డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు నేను ఒక పాఠం చెప్పాను పిల్లవాడికి. ఈ పిల్లవాడికి ఈ పాఠం మీరు ప్రాక్టీస్ చేసుకుని సాధన చేసి నాకు తర్వాత క్లాస్ రండి అని చెప్పి అంటాను. ఓకే, అతను ఈ వారం మొత్తం అసలు పుస్తకం తీయకుండా వస్తే అతను డబ్బులు ఇస్తున్నాడు కదా అని చెప్పి నా గురువు యొక్క ధర్మాన్ని నేను మట్టిపాలు చేయాలా? అంటే అతను ప్రాక్టీస్ చేసి రాకపోతే నేనేం చెప్పాలి? ప్రాక్టీస్ చేసుకు రావయ్యా అని చెప్పాలి. హీ డిజర్వ్ టు పే ఫర్ దట్ ఫ్రీ క్లాస్. కరెక్టే. అంటే ఆపరేషనల్ గా ఒక గురువుకి ఇంతమంది శిష్యుల్ని మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ సాధక బాధకాలు మీరు చెప్పేదాంట్లో నేను ఎక్కువ మందికి చెప్పను. నేను పర్సనల్ గా చెప్పేది మా అయితే 10 మంది అంతమించి ఉండరు. కానీ ఐ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఏంటి ప్రాబ్లము? ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు గురువులు చెప్పలేకపోతున్నారు? లేకపోతే గురువులు ఎక్కడ ప్రాబ్లం ఉంది, స్టూడెంట్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, పేరెంట్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అనలైజ్ చేస్తాను. ఇదంతా చేసిన తర్వాత నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? అబ్బా మీరు ఎంత బాగా చెప్పారని చెప్పి అసలు నేర్చుకోవడం మానేస్తారు. అయ్యో, మీరు ఈ క్లాస్ లో ఏమన్నా చెప్తుంటారా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేను ఒకవేళ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే మీరు ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో త్రూఅవుట్ ద వరల్డ్ స్కైప్ ద్వారా క్లాసెస్ చెప్పడమే కదా మా ఉద్యోగ ధర్మం కూడా అదే. కానీ ఏంటంటే నేను చెప్పాను కదా, ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. మీకు సంగీతం తప్పితే ఇంకేం దొరకదు ఇక్కడ. అంతే కదా, మిమ్మల్ని కంఫర్ట్ గా చేయాలి, మిమ్మల్ని కంఫర్ట్ ఫీలింగ్ లో పెట్టాలి, లేకపోతే మీకు అంటే అటువంటి కంఫర్ట్స్ ఏం దొరకవు. ఓన్లీ సంగీతం దొరుకుతుంది మీరు ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ. సో ఇఫ్ యూ ఆర్ నాట్ లుకింగ్ ఫర్ దట్, ఐ అడ్వైజ్ నాట్ జాయిన్ హియర్ ఆర్ ఎనీవేర్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ మ్యూజిక్ దెన్ యూ కెన్ జాయిన్ ఎనీవేర్. ఇక్కడ కాదు ఎక్కడే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నా దగ్గర మాత్రం నేను గురువులాగా ప్రవర్తిస్తాను, మీరు శిష్యులాగా ప్రవర్తించండి. మీరు డబ్బులు ఇస్తున్నారని చెప్పి నేను వేరేలాగా ఆడలేను. అదే అంటే నేను అంటుంది జనరల్ గా అంత డెప్త్ ఆఫ్ థింకింగ్ పేరెంట్స్ ఏమంటారు, అరే డబ్బులు కట్టాం మన పిల్లలు విద్వాంసులు అయిపోవాలి, ఆలస్యం అయిపోతుంది అనేది థింకింగ్. సింపుల్ లాజిక్ అని మనం చదువుకున్నాను. ఎట్లా అవుతారు చెప్పండి? అర్ధగంట 10 నిమిషాలు క్లాస్ నేర్చుకుంటే సాధన చేయకుండా పిల్లలు ఎట్లా వస్తారండి? నాకు తెలిసి ఇప్పటికీ 5 ఏళ్ళ పాటు నేర్చుకున్న పిల్లలు గీతాలో ఉన్నారు. ఎందుకుంటారు? అదే అందరూ ఒకలా ఉండరు. అంటే మీకు గురువుగా మీకు వాళ్ళ లోటుపాట్లు తెలుస్తాయి కాబట్టి. అంటే ఇదేనండి, అంటే అందులో చెప్తాను నేను ఎందుకు ఇంత బోల్డ్ గా చెప్తున్నానంటే, గురువులు అందరూ మంచి వాళ్ళే ఉంటారని చెప్పాను. ఐఎమ్ నాట్ టాగింగ్ మై సెల్ఫ్ యాజ్ ద బెస్ట్ గురు ఇన్ ద వరల్డ్. చాలా మంది ఉంటారు చెప్పేవాళ్ళు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అలానే పేరెంట్స్ కూడా అందరూ ఇలానే ఆలోచిస్తారని చెప్తారు. చాలా మంది పేరెంట్స్, చాలా గొప్ప పేరెంట్స్ నా దగ్గర ఉన్నారు. ఐ రెస్పెక్ట్ ఈవెన్ ద స్టూడెంట్ అండ్ పేరెంట్. వాళ్ళంతా గౌరవంగా నేను చూస్తాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ కమిట్మెంట్ అండ్ దేర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ ఆర్ట్ ఫామ్. కానీ కొంతమందికి తెలిసి చేయొచ్చు, చాలా మందికి తెలియక ఈ యొక్క దృక్పథం తెలియక, ఇది ఎలా చూడాలి తెలియక చాలా మంది నష్టపోవటము, దీన్ని సరిగ్గా ట్రీట్ చేయడం వల్ల వచ్చేటువంటి సమస్యలు మాత్రమే. సో చాలా ఈజీ ఇది. అంత కష్టమైన పరిస్థితి ఏముంది? ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను, యూ హ్యావ్ టు స్పెండ్ మనీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మనీ, నువ్వు నా దగ్గర రా, రోజుకి 3 గంటలు సాధన చేస్తానంటే చెప్పు, నా దగ్గరికి ఉచితంగా చెప్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. రోజుకి నేను గంట సేపు కూర్చొని చెప్తాను, నువ్వు రోజుకి 3 గంటలు 4 గంటలు సాధన చేస్తాను కదా. ఏదో దానికి చెయ్యాలి.
ఇప్పుడు మీరు చేసే కాన్సర్ట్స్ లో జనరల్ గా జుగల్బందీ చేయాల్సి వస్తే ఏ ఇన్స్ట్రుమెంట్ తో జుగల్బందీ చేస్తే ఇష్టం అండి మీకు? అలా ఏమన్నా? ఇష్టం అని కాదు, కుదరడం అనేది ఇంపార్టెంట్. నేను మీకు తెలుసు కదా ఫ్లూట్ ఫణి గారు, మేమిద్దరం కలిసి మేమిద్దరం ఒకే గురువు గారి దగ్గర నేర్చుకోవడం వల్ల మాకు అండర్స్టాండింగ్ ఉంది. పాఠం ఒక్కటే, అంటే మేము నేర్చుకున్నటువంటి కృతి యొక్క పాఠాంతరం ఒకటి అవడం వల్ల మేమిద్దరం ప్రారంభించాము చాలా ఎర్లీగా. అంటే ఇప్పుడు చేసేటువంటి ఫ్యూజన్ అనే మాటలు ఎవరు మాట్లాడకముందు మేము బిగిన్ పెట్టాం. అది ఫ్యూజన్ అని కానీ లేకపోతే ఇంకోటి చాలా మంది చేయక ముందే. అండ్ భగవంతుడి దయ వల్ల మాకు మంచి పేరు కూడా వచ్చింది. వైలిన్, ఫ్లూట్, వైలిన్ ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశాను నేను. అదే నాకు ఫ్లూట్, వైలిన్, మధ్యలో మృదంగం ఒకటి. ఇక మృదంగం అవి ఇప్పుడు కర్ణాటక కాన్సెప్ట్ అంటేనే మృదంగము, ఘటము, కంజిర ఇవి ఉండాల్సిందే. అవును, భలే ఉంటుంది అసలు ఫ్లూట్, వైలిన్. నేను ప్రత్యక్షంగా అబ్బా అదైతే అసలు, అంటే అదే అగైన్ రేర్ కాంబో. నేను చూసింది ఫ్లూట్ మృదంగం, లేకపోతే మృదంగం వీణ అలా చూసాను. వైలన్ ఫ్లూట్ చూసిన తర్వాత ఫస్ట్ కాంబినేషన్ అంటే ఇదివరకు ఎవరు లేరు అలాగా. ఓ అవునా, మీరే మొదటిసారి చేశారా? అంటే జనరల్ గా ఏం చేస్తారంటే వైలన్, జనరల్ గా వైలన్ అనేది ఫ్లూట్ కి పక్క వాయించింది. కానీ అంటే మేము ఇద్దరం దాన్ని మెయిన్ ఇన్స్ట్రుమెంట్ కింద భావించి ఇద్దరం మెయిన్ ఆర్టిస్ట్ కింద కోచింగ్ చేసేవాళ్ళం అనమాట. సో అది కూడా జనాలకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించేది. సో ఇప్పుడు మీరు ఈ కోవిడ్ సిచ్యువేషన్ సడలిన తర్వాత ఇంకెక్కడికైనా ప్రయాణాలు, కాన్సర్ట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అది యూనివర్సిటీలో మీరు చెప్పే లెక్చరర్ జాబ్ కి కొద్ది గొప్ప కాన్ఫ్లిక్ట్ అవుతుందేమో కదా ఈ ప్రయాణాలు ఇవన్నీ? అవుతుంది. ప్రతిసారి మనం గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాం కాబట్టి ప్రతిసారి మనం పర్మిషన్ తీసుకోవాలి, ముందు నుంచే ప్లాన్ చేసి దాన్ని బట్టి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ ఉండాల్సిందే. అమెరికా, కెనడా, బహమాస్ గురించి ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాం కానీ పరిస్థితులు రాలేదు. మళ్ళీ చూడాలి. ఇంకా ఒక 6 నుంచి 1 సంవత్సరం లోపల అంత ఈజీగా ఉండదు అనుకుంటున్నాను ట్రావెల్ కి. అవును. అంటే మీకు అదృష్టం ఏంటంటే పిల్లలు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మనకి సాంకేతిక పరిజ్ఞానం ప్రతి మచ్ పిల్లలందరికీ బానే ఉంది కాబట్టి మనకి ఇళ్లలో ఉండి కూడా ఇంకా ఇప్పుడు ఒక రకంగా మీరు చెప్పినట్టు సాధన చేయడానికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఎక్కువ కాలం ఉంది కాబట్టి అందరూ కళల్లో అవుతారని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమి తక్కువ లేదు ఎవరికి కూడా. ఎవరికి రేంజ్ లో వాళ్ళకి, ఎవరికి తెలిసిన దాంట్లో వాళ్ళకి అన్ని లభ్యమవుతున్నాయి. సో మనకి ఇక్కడ లభ్యం అవ్వండి ఏంటంటే కమిట్మెంట్. అవును, అది అంటే మళ్ళీ ఆ టాపిక్ మనం ఇప్పటికి మాటి దాంట్లోకి వెళ్తున్నాం. కానీ నాకు కూడా అనిపించేది ఏంటంటే పిల్లలు కూడా పాపం 10 విషయాల్లో పెడితే, ఇప్పుడు 10 విషయాల్లో పెట్టేస్తే పాపం ఏకాగ్రత ఎలా. అందులోనూ రెండో ఆలోచన ఏంటంటే ప్రతి వాళ్ళకి చదువు ముఖ్యం. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. కళ్ళకి వాళ్ళు 14 గంటలు సాధన చేయాలంటే పాపం వాళ్ళ అదే అంటే చెప్తోంది పేరెంట్స్ ఆ క్లాస్ లో పెట్టే వరకు వాళ్ళ ఆరాటం. తర్వాత వాళ్ళ ప్రైమరీ ఫోకస్ ఎవరిదైనా చదువు, బాగా చదివేసుకోవాలి. పోనీ చదువు, కళ అక్కడ ఆపినా బాగుండు. ఒక 10 పెడితే పాపం అన్నిట్లో ఫస్ట్ లో ఎలా వస్తారు వాళ్ళు పిల్లలు? అంటే ఇందులో నేను ఎప్పుడు కూడా ఎక్కువ పిల్లలకి తెలియదు, పేరెంట్స్ బ్లేమ్ చేస్తాను. అవును, ఇంక్లూడింగ్ మీ, ఐ బ్లేమ్ మై సెల్ఫ్ యాజ్ ఎ పేరెంట్. ఇక్కడ విషయం ఏంటంటే చదువుని ఎవ్వరు తక్కువ చేయదని చెప్పను, నేను కూడా చెప్పను. అంటే ఇది కూడా చదువు కూడా, సంగీతం కూడా చదివే. వాళ్ళు చెప్పేది ఏంటంటే సో కాల్డ్ అకాడమిక్స్ అనమాట. చదువుకోవాలి. దాంతో పాటు ఒక్క ఫిజికల్ యాక్టివిటీ, ఒక్క క్రియేటివ్ యాక్టివిటీ పెట్టుకోండి. ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్ ఆడుకోనివ్వండి, సంగీతము లేకపోతే వైలినో లేకపోతే పియానో లేకపోతే ఇంకోటి నేర్చుకోండి, లేకపోతే డాన్స్ నేర్చుకోమని చెప్పండి. ఆ డాన్స్ అయితే ఫిజికల్ యాక్టివిటీ కూడా క్రియేటివిటీ కలిసి వచ్చేస్తుంది. సో ఇవి ఒక 5 నుంచి 10 ఏళ్ల పాటు నేర్చుకున్న తర్వాత అప్పుడు కొత్త దాంట్లోకి అడుగు పెట్టినవాడిని పిల్లల్ని. అంతేగాని అన్ని నేర్చుకోవాలి, అన్ని సాధన చేయాలంటే అది ఇంప్రాక్టికల్. అదే సాధ్యమైనటువంటి పనులన్నీ మనం నెత్తి వేసుకుని పిల్లల మీద రుద్దాలనుకోవడం తప్పు. సో అది అప్పుడు 10 పెట్టుకోవాలంటే 10 ఎవరు పెట్టుకోమని చెప్పి నేను అడుగుతాను అన్నమాట.
అది ఎవరు పెట్టుకోమని చెప్పారు? పిల్లలు ఎందుకు ఇబ్బంది పడాలి? మీరెందుకు ఇబ్బంది పడాలి? డబ్బులు ఎందుకు పాడు చేసుకోవాలి? సమయం ఎందుకు పాడు చేసుకోవాలి? ఫర్ సంథింగ్ వాట్ యు ఆర్ నాట్ గెట్టింగ్ రైట్. అదే అట్లీస్ట్ సంతోషం ఏమిటంటే మీ దగ్గర నేర్చుకోవడానికి వస్తున్న శిష్యుల్ని మీకు చేతనైనంత అంటే మీరు ఉత్తి సంగీతం కళ ఆ రాగాలు స్వరాలు నేర్పేసి బాకీ తీర్చుకున్నట్టు నా పని అయిపోయింది అనుకోకుండా మీకు వాళ్ళలో ఆ కళ పట్ల దాన్ని సాధన చేసే విధానం ఎలా ఆలోచించాలి అనేది అది నేర్పే ప్రయత్నం చేస్తున్నందుకు మాత్రం మిమ్మల్ని బాగా అభినందించాలి. ఎందుకంటే వైలెన్ గురించి ప్రయత్నం చేస్తాం. అందరికీ అన్ని రుచించాలి, అది కూడా ఉంటుంది. రుచించడం కష్టమే అందరికీ అన్ని. బట్ మీ తరఫున మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. అంటే గురువు లక్షణం అది కూడా కదా. ఉత్తి ఉత్తి పే చేసిన దానికి మీరు అన్నట్టు కళొక్కటి నేర్పేయడం కాకుండా ఒక మనిషిగా వాళ్ళు ఎదగడానికైనా దేనికైనా కళకైనా జీవితానికైనా చదువైనా అల్టిమేట్ గోల్ అదే కదా. వాళ్ళు చక్కగా అసలు మనిషి కాకపోతే కళాకారుడు అయితే ఉపయోగం ఉంటుంది. If you are a great musician, so what? If you are not a great human being, not only me, anyone, if you are not a human being, నేను చెప్పేది అంటే సింపుల్ విషయం అంటే హౌ వి లూజ్ ద హ్యూమానిటీ అనే దాని మీద ఒక మనిషి తనకి ఎంత మంచి ప్యాకేజ్ కావాలని కోరుకుంటాడో అదే మనిషి ఈ మనిషి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని చెప్పి అనుకోవడంలో ఎక్కడ హ్యూమానిటీ ఉంది? అవును, అది ఇది పార్ట్ కరెక్ట్. ఎన్ని టాలెంట్స్ ఉన్నా కూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ మంచి సివిలియన్ కాలేనప్పుడు అది డజంట్ మ్యాటర్. అగ్రీ. సివిలియన్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ అగైన్. బయట ఏం రూల్స్ ఉన్నాయో ఫాలో అవడం అండి. హ్యూమానిటీ ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. పక్క మనిషిని ఇప్పుడు నేను ఎందుకంత గట్టిగా చెప్తున్నాను అంటే సబ్జెక్ట్ గురించి చెప్తున్నా. నేను సబ్జెక్ట్ నువ్వు ఇలా చేస్తేనే వస్తుంది, మిగతా అన్ని విధాలా రాదు అని. సో మిగతా అన్ని విషయాలు ఆలోచిస్తే ఏంటి, మీరు చెప్పినట్టుగానే వాళ్ళ పరిస్థితులు ఏంటి అవన్నీ వస్తాయి. అవతల పేరెంట్స్ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి. నేను నమ్మేది ఏంటంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయని చెప్పి నేను అందులోంచి వచ్చిన. సో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది చూసుకున్నటువంటి తెలివి తక్కువతనము భగవంతుడు మనిషికి ఇవ్వలేదు, కానీ ఆ తెలుసుకోవాలనే వివేకాన్ని తగ్గించేశాడు. అందువలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీవేర్ అండ్ వీ కెన్ బి బెటర్. నేను ఇంకా ఎదగచ్చు మనిషిగా, అందరూ కూడా ఎదగచ్చు. దే కెన్ బి బెటర్ సిచ్యువేషన్స్ ఇన్ ద వరల్డ్. అవును, అంటే అదే అంటున్నాం కదా, మీ దగ్గర శిష్యులుగా చేరిన పిల్లలందరూ అదృష్టవంతులు. వాళ్ళ కళతో పాటు ఇంకా మానవత విలువలు మనిషిగా ఆలోచించడం అనేది మీరు అంటే దాన్ని ఒక కార్యక్రమంగా నేర్పలేకపోవచ్చు, కానీ గురువు మాట్లాడే మాటలకి చాలా ప్రభావితం అవుతారు పిల్లలైనా శిష్యులైనా. అది వాళ్ళలో విధంగా మీరు ఉండడం. ఎవాల్వింగ్, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు, యు ఆర్ ఆల్సో హ్యూమన్ కదా. సో మీరు ఇక నుంచి మళ్ళీ ఇప్పుడు అంటే ఇంకా ఎంత మాట్లాడినా తనివి తీరదు, అది చెప్పాను. మీలో చాలా దృక్పథం, కళాకారుడుగానే కాక ఒక మనిషిగా ఆల్మోస్ట్ ప్రవచనకర్తగా మీరు చెప్పేవి చాలా ఆలోచింపజేసేలా ఉంటాయి కాబట్టి అది చాలా సంతోషంగా ఉంది మాట్లాడడం. కానీ మీరు క్లాస్ కి వాటికి వెళ్ళాలన్నారు. సో మీరు మాకు మరొక వైలెన్ బీట్ ఏదైనా క్లిష్టమైనదో ఇష్టమైనదో, లేకపోతే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరన్నా టఫ్ ది ఛాలెంజ్ చేసి మీరు ఆన్సర్ చేసి ప్రీవియస్ గా ఉంటే, నాకైతే ఒకటి అడగాలనుంది, మీరు తిడతారని ఊరుకుంటున్నాను కానీ మళ్ళీ సినిమాలది ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇన్ దిస్. బట్ దొంగ దొంగ అనే సినిమాలో ఒక రెహమాన్ బీట్ ఉంది, అది చాలా విచిత్రంగా ఉంటుంది. అది వైలెన్ మీద ఏమన్నా పలుకుతుందేమో అని నాకు. అంటే వైలెన్ మీద అన్ని పలుకుతుంది, నేను పలకించగలనా లేదా అన్న విషయం అది మీరు విన్నారా ఇంతకు ముందు? అంటే నేను వినలేదు. ఇదంతా ఏమండి, నేను కాదు, రేపు పొద్దున మీరు వైలెన్ తీసుకున్నా గానీ వాయించవచ్చు. అసాధ్యం అనేది ఏది లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద టైమ్ అండ్ అవైలబిలిటీ. సాధన చేసుకోవడానికి అవైలబిలిటీ ఉండాలి. రెహమాన్ పలికించగలేదు, మనం పలికించలేమా? చిన్నప్పుడు పాసిబిలిటీస్ ఉంటాయని చెప్తున్నాను. అదే చిన్నప్పుడు మొదలైన ఎందుకు చేయలేము అనే చిన్నప్పుడు మొదలైన కసి ఇంకా పోలా ఉంది మీలో. బట్ దట్స్ వినలేదు కాబట్టి నేను విడిగా పంపుతాను మీకు. విడిగా పంపి మీరు ఒకసారి విన్న తర్వాత చెదురు. కానీ ఇప్పుడు మీకు ఏదైనా ఇష్టమైనది ఒక టైంపుగా మనం కార్యక్రమం ఆ మంచి వైలెన్ రసరాగంతో ముగిస్తే బాగుంటుందని నా కోరిక. జగదోద్ధారణ వాయించమని చిన్న బిట్టు.
ఒకసారి ఉండి. ఇది కట్ చేసుకున్నారు కదా? ఓకే. అబ్బబ్బబ్బా! అసలు ఉన్న పళాన విద్వాంసులు అయిపోవాలనుంది. మిమ్మల్ని ఏమో అసలు ఆపండి ఇంక చాలా అనిపించట్లేదు అసలు. వింటుంటే ఎంత చాలా సేపు అయింది. వినే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది ఎక్కువ. లేదు కానీ మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇంటర్వ్యూలు కళాకారులను చేసినప్పుడు జనరల్ గా కళ గురించి మాత్రమే మాట్లాడతాం. మీరు 3 ఇన్ 1 లాగా కళ గురించి, మానవత్వం గురించి ఎలా ఎలా అసలు జీవితంలో ఎలా పేరెంట్స్ పర్స్పెక్టివ్ ని ఎలా అన్ని వైపుల నుంచి ఇంత మెచ్యూర్డ్ గురువు అనాలన్నమాట. మెచ్యూర్డ్ గురువు విత్ సింప్లిఫైడ్ కమ్యూనికేషన్. అలా ఏం లేదండి. నేను అనుకునేది ఏంటంటే నేర్చుకుంటున్నాను నేను కూడా. ఎందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే డోంట్ టేక్ మీ రాంగ్, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అందుకు నేను గట్టిగా స్పష్టంగా ఎవరు తప్పు అనేది ఎవరికి ఎత్తి చూపించినా గానీ, అది గురువుకి చెప్పినా, పిల్లలకి చెప్పినా, పేరెంట్స్ కి చెప్పినా గానీ ఇబ్బంది పడతారు. ఎందుకంటే సత్యాన్ని డైజెస్ట్ చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. కాకపోతే అందరూ నాటకం ఆడితే ఇంకా ఉపయోగం ఏముంది? సో ఎక్కడో ఒకసారి ఎవరో ఒకరు నుంచి మాట్లాడాలి. సో ఐ స్పీక్ అని నేను చెప్తాను, ఇదో ఇది పరిస్థితి, ఇలా ఉంటేనే అవుతుంది, ఇలా లేకపోతే అవ్వదు. సో కాబట్టి ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను అన్ని పరిశోధన చేసి, సాధన చేసి, ప్రయత్నం చేసి, అన్ని పరిస్థితుల్ని ప్రయత్నం చేసిన తర్వాత నేర్చుకోవడానికి, సంగీతం నేర్చుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు
అవగాహన వచ్చిన తర్వాత చాలా మంది పేరెంట్స్ ని, చాలా మంది గురువుల్ని వాళ్ళందరూ నాతో మాట్లాడుతుంటారు. చాలా మంది పేరెంట్స్ నాతో మాట్లాడుతూ ఉంటారు. నో గురు ఈస్ పర్ఫెక్ట్ టు ఎనీవన్ ఆర్ నో స్టూడెంట్ ఆర్ టీచర్ ఇస్ పర్ఫెక్ట్ ఎనీ గురు. కానీ ఉన్నంతలో మనం బెటర్ గా చేసుకుని సంగీతం అనేది రావాలి కాబట్టి నేను ఏదైతే చెప్పానో ఆ పరిస్థితుల వల్ల మాత్రమే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. అలా కాకుండా సక్సెస్ఫుల్ అయిపోయింది నేను గత 15 సంవత్సరాల్లో చాలా మందిని అబ్జర్వ్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వలేదని చెప్పి తెలుసుకున్నాను. ఎవరు కాబట్టి ఏం చేస్తే అవుతుందో చెప్పాను, అంతకుమించి ఏం లేదు. వేరే పేరెంట్స్ ని కానీ, లేకపోతే గురువులను కానీ, లేకపోతే పిల్లల్ని కానీ క్రిటిసైజ్ చేయడం అనేది నా యొక్క ఉద్దేశం కాదు. లేదు అంటే మీరు గంట ఇంటర్వ్యూ చేసినప్పుడు జనరల్ గా ఎవరి కళ గురించి, ఎవరి అకంప్లిష్మెంట్స్ గురించి వాళ్ళు చెప్పుకుంటారు తప్ప మీరు ఇంత తాపత్రయపడి అంటే మీ ప్రయాణం గురించి అడుగుతున్నా కూడా 10 సార్లు ఈ విషయం చెప్తున్నారంటే అది విమర్శించాలనే ఉద్దేశంతో కాక పేరెంట్స్ కి, పిల్లలకి ఉపయోగపడాలి భావితరాల శిష్యులందరికీ అనే మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారన్నది అర్థమైంది. కాబట్టి మీరు పెట్టుకోకండి. మీరు మీ కళ గురించి మీరు బోస్టింగ్ చేయడం కన్నా రాబోయే కళాకారులు, పసిపిల్లలందరూ సరైన మార్గంలో నడవాలనే తాపత్రయం మీ మాటల్లో తెలిసింది. అంతే కదా, వాళ్ళకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నేను చెప్పేది ఒక పిల్లవాడు ని మనం సరిగ్గా నేర్పించి వాడికి కళలో ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మమైనటువంటి సటిల్ థింగ్స్ నేర్చుకుని ఆ డీప్నెస్ అర్థమైంది అనుకోండి, వాడి యొక్క జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత క్వాలిటీ పెరుగుతుంది, వాడు ప్రతిదాన్ని ఎంత బాగా ఆస్వాదిస్తాడు, ప్రతిదాన్ని ఏ విధంగా చూస్తాడు, దాని విలువ కొన్ని కోట్ల డాలర్ల పైన ఉంటుందండి. సో దట్ ఐ నో. అందుకని నేను చెప్తాను అన్నమాట, ఐ కాంట్ ఈక్వేట్ దిస్ విత్ పర్ క్లాసెస్, ఎన్ని డాలర్లు ఎంతసేపు చెప్తారు, ఇవన్నిటి మీద నాకు నమ్మకం లేదు. నాకు గురు శిష్యుల యొక్క బంధం మీద, గురువు మీద, శిష్యుల మీద ఉన్నటువంటి నమ్మకం మీద, మన యొక్క సంస్కృతి మీద, మన యొక్క కళ మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది. మిగతావన్నీ ఏంటంటే జస్ట్ ఫార్మాలిటీస్. నేను బతకాలి, లేదా ఒక టీచర్ బతకాలి, లేకపోతే వాళ్ళ కమిట్మెంట్ కావాలని చెప్పి మనం పెట్టినది ఎన్ని క్లాసులు చెప్తారు, ఎంతసేపు చెప్తారు, ఎన్ని డబ్బులు తీసుకుంటారు, ప్యాకేజ్ ఏంటని చెప్పి మాట్లాడుకునేదంతా ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. లేదు అదే ఇలాంటి గురువులు అంటే ఇందాక చెప్పినట్టుగా చాలా మంది గురువులు ఉంటారు. పేరెంట్స్ వెతికే దారిలో ఇలాంటి గురువు ఎదురవడం రకంగా అదృష్టమే. మీకు కూడా అంతే మంచి శిష్యులు అర్థం సరైన మార్గంలో మీతో పాటు కలిపి నడిపించే తల్లిదండ్రులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. At the same time, we also pray God to make me a better person. దట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ అండి. ఐ మీన్ ఐ థింక్ యు ఆర్ ఎ బెటర్ పర్సన్. అండ్ మీరు ఇంకోళ్ళ గైడెన్స్ అవసరం లేకుండా స్వతహాగా ప్రతిదీ అనలైజ్ చేసే మనస్తత్వం ఉన్నవాళ్లే కాబట్టి చెప్పక్కర్లేదు. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఒక దృక్కోణం ఉంటుంది కదా, ప్రతిదీ ఒక యాంగిల్ నుంచి చూడడం అనేది. బట్ ఈ పరిచయం మాత్రం మహాభాగ్యం నాకు. మాకు తెలిసిన వాళ్ళందరి ఏకైక అభిప్రాయం ఇదే, మీరు ఒప్పుకోకపోయినా. బట్ మీకు మరిన్ని కూరాలని, మంచి శిష్యులు రావాలని, ఈ సంగీతం ద్వారా మంచి జీవితం, మనశ్శాంతి, విజయం అన్ని దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ, నన్ను అభిమానించే సహోదరులందరికీ నమస్కారం. నమస్కారం.